సాయిరాం లలిత గారు. సాయిరమ్మ, సాయిరామ్. స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి సార్. సాయిరమ్మ. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఈరోజు సత్యం శివం సుందరం అనే గ్రంథంలోని 4వ భాగం పఠించడానికి అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురువు గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మన గ్రూపులోని సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం. నిన్నటి రోజున శ్రీయుతులు నాగేశ్వరరావు గారు పఠించిన చివరి అంశాన్ని ఒకసారి పరిశీలించుకుని తరువాయి భాగాన్ని నేను పఠిస్తాను. సాయిరాం. 1977 సంవత్సరంలో శివరాత్రి పండుగ రోజున స్వామి భక్తులను ఉద్దేశించి సోమరితనాన్ని, బద్ధకాన్ని తొలగించుకొని కష్టపడి సాధన చేసి అది మీ కర్తవ్యంగా భావించి గట్టి ప్రయత్నం చేసి సందేహాలను తొలగించుకొని అవి సృష్టించే చీకటి నుండి వెలుగులోనికి రండి అనియు దివ్యమైన పరమాత్మలో ఐక్యం పొందుటలోనే అసలైన ఆనందం, సౌందర్యం ఇమిడి ఉన్నాయని భక్తులకు ప్రబోధించారు. జీవులందరూ ఒక్కడైన పరమాత్మని ప్రతిబింబాలే అనియు స్వామి సెలవిచ్చారు. ఒక స్ఫటికలింగమును సృష్టించి అన్ని నామములకు, అన్ని రూపములకు సంకేతమే ఈ శివలింగమని, ప్రప్రథమంగా ఆవిర్భవించినది కూడా లింగమే అనియు వివరించారు. ఇక నుండి శివరాత్రి ఉత్సవాలు పుట్టపర్తిలో జరుపబడవని, ఇక నుండి మీరు మీ మీ ప్రదేశాలలోనే శివరాత్రి పండుగ జరుపుకోవాలని, అక్కడే మీకు నేను దర్శనం ఇస్తానని స్వామి అభయం ఇచ్చారు. సాయిరాం. ఆ తరువాయి భాగాన్ని నేను ఇప్పుడు చదువుతానండి. వాల్టర్ కోవన్ బ్లాక్. బృందావనం ఆవరణలో నిర్మించబడిన బాలుర హాస్టల్లోని కోవన్ బ్లాకుకు అప్పటి ఉపరాష్ట్రపతి అయిన శ్రీ బిడి జెట్టి ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభోత్సవం చేశారు. కర్ణాటక మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పటి నాటి నుండి కూడా శ్రీ బిడి చెట్టి బాబా భక్తులు. భగవాన్కు దగ్గరగా ఉండాలని విద్యార్థులంతా పట్టుబట్టడం చేత వారి కోరికను కాదనలేక సైరం ఒక్కని సరే అండి, ఇంకో మొబైల్ ఆన్ చేశాను, కనెక్షన్ లేదని, అది కూడా చప్పుడైపోతుందని ఆఫ్ చేశాను. సాయిరాం. సారీ అండి. ప్రారంభోత్సవానికి కోవన్ సతీమణి ఎల్సి కోవన్ హాజరై సరస్వతి నివాసానికి తన భర్త పేరును పెట్టినందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. కోవనును బాబా ఒకసారి మృత్యుబారు నుండి తప్పించి పునరుజ్జీవితునిగా చేశారు. ఆ హాస్టల్లో నివసించే తాము కూడా పునరుజ్జీవనం పొందగోరుతున్నామని ఒక విద్యార్థి ఆ రోజు ఉద్వేగంతో అన్నాడు. విద్యారంగంలో సాయి యుగం విస్తరిస్తున్నందుకు ఉపరాష్ట్రపతి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నైతిక, ఆధ్యాత్మిక విషయాలలో అభివృద్ధిని, అనేక ఇతర రంగాలలో నైపుణ్యాన్ని, సేవా కార్యక్రమాలలో ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెడుతున్న సాయి కళాశాలలను ఆయన అభినందించారు. విద్యా సంబంధ విషయాలలో ఉన్నత శ్రేణి మార్కులను సంపాదించుకుంటూనే యోగాసనాలు, సంగీతం, వక్తృత్వం, సేవా కార్యక్రమాలు, నాటకాలు, ఫోటోగ్రఫీ వంటి వాటిల్లోనే కాకుండా వ్యవసాయము, పశువుల పెంపకము, పాడి పరిశ్రమ, పలహారశాలలు నడపడం వంటి విషయాలలో కూడా
ఎన్నో మెలకువలను నేర్చుకుంటున్న విద్యార్థులను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. భవన నిర్మాణం అంటే రాళ్లలో రాగాలు పలికించటమని అంటారు. నిజంగా కామన్ బ్లాక్ ఇటుక సిమెంటులతో కట్టిన ఒక భజన గీతమే. ఆ హాస్టల్ గదులలో నడవాలలో డార్మెటరీలలో తిరిగే వారికి అక్కడ అంతటా అనుగ్రహం, ప్రశాంతత, దివ్యత్వం తాండవించడం గోచరిస్తుంది. కేవలం పుస్తక జ్ఞానం కాకుండా మీ పుస్తకాలలో, మీ హృదయాలలో వెలుతురును, ప్రేమను నింపుకోండి అంటారు బాబా. జ్ఞాన ప్రకాశానికి, సేవలోని ఆనందానికి ఈ హాస్టల్ మంచి రిజర్వాయర్ వంటిదే వెలుగొందుతున్నది. సత్యసాయి భగవానుని మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మ మరణించిన రోజున మే 6వ తేదీ ఈశ్వరమ్మ స్మృత్యర్థం పిల్లల సేవకు అంకితం చేయబడినది. క్రమంగా ఈ ఉత్సవాలు ఒక వారం రోజుల పాటు జరపడం ఆరంభమైంది. బాల వికాసుకు చెందిన వివిధ గ్రూపులకు చెందిన బాలికలు మురికివాడలకు వెళ్ళి అక్కడి బాలబాలికలతో స్నేహం చేయడం, వారితో ఆటపాటలతో గడపటం, ఆసుపత్రుల్లో పిల్లల వార్డులకు వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న బాలలను పరామర్శ చేయడం, వికలాంగులు, రోగగ్రస్తులు అయిన బాలల కోసం భజన గీతాలు ఆలపించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. విషాదగ్రస్తులయ్యున్న బాలల జీవితాలలో వీరు కాంతి కిరణాల వలె చొచ్చుకొని పోయి ఆనందపు కాంతులను వెదజల్లుతారు. వారు చిత్రీకరించిన చిత్రాలను, తయారు చేసిన నమూనాలను, వారు ఆడుకునే పెంపుడు జంతువుల బొమ్మలను, వారు తయారు చేసిన అందమైన పూలగుచ్చాలను పెద్దలకు, పిల్లలకు కూడా కానుకలుగా ఇస్తారు. ఆటలతో, పాటలతో, పద్యాలతో, వినోదాలతో ఆనందంగా గడుపుతారు. రామాయణం 1977లో జరిగిన వేసవి శిక్షణా తరగతులలో పౌరాణిక ధర్మసాగరమైన రామాయణం ప్రధాన అంశంగా స్వీకరించబడింది. భారతదేశ భాషల్లోనే కాక భారతదేశానికి దక్షిణాన, ఆగ్నేయంలో ఉన్న దేశ భాషలలో కూడా రచింపబడిన వివిధ రామాయణములను గురించి మొదటి వారం రోజులు తీవ్రంగా అధ్యయనం చేయడం జరిగింది. రామాయణంలో వర్ణించబడిన ప్రముఖ నాయక పాత్రల ఆదర్శమును గురించి భగవాన్ ప్రసంగించారు. విదేశాల నుండి వచ్చిన అనేక మంది ప్రముఖులతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన పండితుల సమావేశంలో వివిధ సాయి కళాశాలల నుండి వచ్చిన 40 మందికి పైగా విద్యార్థులు ప్రపంచములోని ప్రముఖ తత్వవేత్తల గురించి, సాధువుల గురించి ప్రసంగించారు. దేశ విదేశాల నుండి వచ్చిన విద్యార్థులు 1 నెల రోజుల పాటు బృందావన్ ఆవరణలో నివసించారు. రణగొణధ్వనులతో, కాలుష్యంతో నిండిన నగర వాతావరణానికి దూరంగా భక్తి, అంకిత భావం, ప్రార్థన, ధ్యానం, ప్రేమ, సేవ, పరస్పర సహకారం, ప్రోత్సాహం మొదలైన ఉన్నత భావాలతో నిండిన పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు 1 నెల రోజుల పాటు ఉత్తమమైన శిక్షణ పొందారు. ఉపన్యాసాలు ఇవ్వబడుతుంటే హాలులో పగలు, రాత్రి భోజన సమయాల్లోనూ, బృందావన చుట్టుపక్కల గ్రామాలలో సేవ చేసే వేళలలో, ఆదివారాలలో నిర్వహించబడే వక్తృత్వము, క్విజ్ కార్యక్రమాలు జరిగేటప్పుడు సర్వదా బాబా వారితోనే ఉండేవారు. అద్భుతమైన తత్వాన్ని, అనంతత్వాన్ని ఏకకాలంలో ఒకేసారి అనుభవించగలిగినట్లు చాలా మంది విద్యార్థులు తెలియచేశారు. శిక్షణా తరగతుల ముగింపు రోజున విద్యార్థులందరూ తమ ప్రదేశాలకు వెళ్ళలేక దుఃఖిస్తున్నప్పుడు భగవాన్ తమ అపారమైన అనుగ్రహంతో, కానుకలతో వారిని ఓదార్చారు. తమ హృదయాలలో వారు సాయిని ప్రతిష్ఠించుకున్నారు కనుక ఇక మీదట ఎల్లప్పుడూ వారు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా మార్గదర్శిగా, రక్షకుడిగా వారి జంటనే ఉంటానని భగవాన్ వారికి హామీ ఇచ్చారు. దైవాన్ని ఎప్పుడు మరువకండి. ఈ ప్రపంచమే సత్యమని ఎప్పుడూ భావించకండి. చావు గురించి ఎన్నడూ భయపడకండి అంటూ మేడం కొంచెం స్లోగా చదవండి ప్లీజ్, నెమ్మదిగా.
అలాగే సాయిరాం, అలాగే. దైవాన్ని ఎప్పుడూ మరవకండి. ఈ ప్రపంచమే సత్యమని ఎప్పుడూ భావించకండి. చావు గురించి ఎన్నడూ భయపడకండి అంటూ వేడుకోలు సమావేశంలో తమ దివ్య సందేశాన్ని వినిపించారు స్వామి. 1977వ సంవత్సరం దసరా ఉత్సవ సమావేశాలలో భగవాన్ అంతరంగిక శాంతిని గురించి, శాంతిని ఎలా పొందవచ్చో, అనుభవించవచ్చో తెలిపే మార్గాలను గురించి బోధించారు. మనిషి మనస్సును, శరీరాన్ని తప్పుదారి పట్టించే పొరపాట్లు, దోషాలను గురించి బాబా తెలియపరిచారు. మనిషి భావాలను కలవరపరిచి కృంగదీసే అలవాట్లు, ప్రలోభాల గురించి తెలియపరుచుతూ మానసికంగాను శారీరకంగాను కూడా సమతుల్య స్థితిని, ప్రశాంతతను పొందడానికి చేయవలసిన కొన్ని శారీరక మానసిక వ్యాయామములను గురించి ప్రస్తావించారు. దసరా పండుగ ఉత్సవాలలో ముఖ్యాంశమైన వేదోక్తంగా జరపబడే జ్ఞాన యజ్ఞ సప్తాహానికి కర్ణాటక రాష్ట్ర గవర్నరు అయిన శ్రీ గోవింద నారాయణ్ ప్రారంభోత్సవం జరిపారు. ఇడా మరియన్ కాలిఫోర్నియా నివాసి సెయింట్ జాన్, జర్మనీకి చెందిన గీతా ఆర్సికన్ కలిసి ఆంగ్ల సంస్కృత భాషల్లో గానం చేసిన గీతాలు, వారు ప్రపంచం యొక్క వేరు వేరు అంచుల నుండి వచ్చిన వారైన అవతారమునందలి ప్రగాఢమైన భక్తి, అందరినీ ఒక్కటిగా ప్రేమ అనే బంధంలో కట్టి ఉంచుతుందని చాటటానికి చక్కని ఉదాహరణగా చెప్పవచ్చును. దసరా ఉత్సవాలలో 10వ రోజున అనగా విజయదశమి నాడు కొందరు కవులకు వివిధ భాషలలో తమ కవిత్వాన్ని వినిపించే అవకాశాన్ని కల్పించారు. హైదరాబాదుకు చెందిన ఆంగ్ల ఉపన్యాసకురాలు శ్రీమతి జేబా బషీరుద్దీన్ బాబాపై ఉర్దూలో కొన్ని మనోహరమైన పద్యాలు చదివి వినిపించారు. ఈ ఉత్సవాల సందర్భంగా బాబా చేసిన ఒక ముఖ్యమైన ప్రకటన గురించి కూడా ఇక్కడ తప్పక పేర్కొనవలసి ఉంది. కర్ణాటకలోని లోక సేవా బృంద ఆధ్వర్యంలో నిర్వహించబడే అన్ని విద్యా సంస్థలను తమ అజమాయిషీలోనికి తీసుకుని తమ భక్తులైన ఉపాధ్యాయ బృందంచే దేశభక్తి, ఆధ్యాత్మికత్వ మార్గాల్లో నడుపుతామని భగవాన్ ప్రకటించారు. తమ సంస్థాపకుడు, నిర్వాహకుడు అయిన మడియాల నారాయణ భట్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో వృంద సంస్థ అనాథ అయింది. శ్రీ మడియాల నారాయణ భట్ గొప్ప విద్యావేత్త. కర్తవ్యము, భక్తి, క్రమశిక్షణలనే ఆధ్యాత్మిక ఆదర్శాల ద్వారా విద్యా సంస్థలలో గొప్ప మార్పు తీసుకురావాలని కృషి చేసిన సంస్కర్త. వివాహ బంధం. ప్రశాంతి నిలయంలో జరుపబడే దసరా ఉత్సవాలు భక్తులలో తమ వారసత్వం పట్ల గౌరవ భావాన్ని నింపుతాయి. దివ్య అవతారం బోధించిన రీతిలో తమ జీవితాలను మలుచుకునే విధంగా జన్మదినోత్సవ వేడుకలు ప్రేరణను కలిగిస్తాయి. భగవాన్ దివ్య ఆశీస్సుల పరంపరతో, స్వామి దివ్య దర్శన భాగ్యంతో వారం రోజులు ఆనందంగా గడిచిపోతాయి. చుట్టుపక్కల గ్రామాలలోని పేద తల్లిదండ్రులు పైసా ఖర్చు లేకుండా తమ బిడ్డలకు ప్రశాంతి నిలయంలో వివాహం జరిపించుకోవచ్చునని బాబా తెలియచేశారు. ఆ వివాహాలకు తామే పురోహితునిగా, పెద్దగా, తల్లి తండ్రి అన్నీ తానే అయి వివాహం జరిపిస్తామన్న బాబా పిలుపు విని అన్ని కులాలకు చెందిన తల్లిదండ్రులు,
పురోహితుల కోసం, అప్పిచ్చేవారి కోసం, తల్లిదండ్రులు పురోహితుల కోసం, అప్పిచ్చేవారి కోసం తిరిగే బాధ లేకుండా తమ పిల్లలకు వివాహం జరిపించుకోగల అవకాశం లభించినందుకు ఆనందించారు. బాబాయే స్వయంగా పౌరోహిత్యం వహించే బాధ్యత స్వీకరించినప్పుడు వధూవరుల భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళనతో జాతకాల కోసం, ముహూర్తాల కోసం పురోహితుల చుట్టూ తిరగవలసిన అవసరం ఏముంది? స్వామే స్వయంగా పెళ్లి పెద్దగా బాధ్యత వహించి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు పెళ్లి ఖర్చులకు కావలసిన ధనం కోసం అప్పుల వాళ్ళ చుట్టూ తిరగవలసిన బాధ ఏముంది? బాబా పిలుపుని విన్న అనేక మంది యువకులు భగవాన్ సన్నిధిలో వివాహం జరుపుకునే అవకాశం చేజారిపోకుండా తమకు తగిన వధువులను ఎన్నుకుని తల్లిదండ్రులను ఒప్పించి వివాహానికి సిద్ధమైనారు. 134 జంటలు వివాహానికై ప్రశాంతి నిలయంలో తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ప్రతి వధువుకు ఒక పెళ్లి చీరను బహుమానంగా ఇచ్చి అంత ఖరీదైన బహుమానం పొందటం పట్ల వారికి ఆశ్చర్యాన్ని కలిగించారు. వరులకు జరీ అంచు ధోవతులను, అంగవస్త్రాలను ప్రసాదించారు. నిలయానికి ప్రత్యేకంగా రప్పించబడిన దర్జీల చేత కుట్టించి వరులందరికీ పట్టు చొక్కాలు బహుమానంగా ఇచ్చారు. పుట్టపర్తి గ్రామం వెలుపల ఏర్పాటు చేయబడిన కళ్యాణ మండపం వద్దకు వారిని తీసుకుని వెళ్ళి అలంకరించబడిన ఆ మంటపంలో వారిని వరుసలలో కూర్చుండబెట్టారు. పెండ్లి కుమార్తెల తరపున ముత్తైదువులుగా అనంతపురం స్త్రీల కళాశాల విద్యార్థినులు, వరుల తరపున పెళ్లి పెద్దలుగా బెంగుళూరు బాలుర కళాశాల విద్యార్థులు వ్యవహరించారు. వివాహం జరిగేటప్పుడు బ్రాహ్మణ పురోహితులు వేదమంత్రాలను ఉచ్చరించారు. వివాహ బంధానికి గుర్తుగా వధూవరులు ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకున్నారు. ప్రతి వరుణకు ఒక్కొక్క మంగళసూత్రాన్ని ఇచ్చి బాబా వధువు మెడలో ధరింపచేశారు. వధూవరులపై అక్షింతలు జల్లి ఆశీర్వదించి పెండ్లి కుమార్తెలకు మరొక చీరతో పాటు గాజులు, పసుపు, కుంకుమ కూడా ఇచ్చి అనుగ్రహించారు బాబా. వారి కొత్త కాపురానికి అవసరమైన కప్పులు, ప్లేట్లు కూడా స్వామి బహూకరించారు. తమ భావి జీవితం సౌభాగ్యవంతంగా ఉండాలని ఆశిస్తూ వధూవరులు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ఇక ముందు జీవిత యాత్రను ఒకరితో ఒకరు కలిసి చేదోడు వాదోడుగా 2 హృదయాలు ఒక్కటిగా పయనిస్తాము అన్న సందేశానికి గుర్తుగా వధువు చీర కొంగునకు, వరుని ఉత్తరీయపు చెంగునకు ముడివేశారు. తరువాత ఈ 134 జంటలు కూడా జానపద నృత్యాలు ముందు జరుపబడుతుండగా మేళ తాళాలతో ఊరేగింపుగా మందిరానికి వెళ్ళారు. బంధువులు, భజన బృందం వారు కూడా వధూవరుల వెంట నడవసాగారు. ఆర్థిక తారతమ్యాలు, కులమత విభేదాలతో ప్రమేయం లేకుండా వధూవరులు అందరూ తమ తమ బంధువులతోటి, ఇతర భక్తులతోటి కలిసి నిలయంలో విందు భోజనం ఆరగించారు. మానవతాభివృద్ధిని కాంక్షించే వారికి నిజంగా అదొక మరుపురాని, హృదయానికి అత్తుకునే సంఘటన. ప్రేమ యొక్క ప్రభావం పట్ల విశ్వాసం కలవారికి అది ఒక ప్రేమ పండుగ, ప్రేమకు చక్కని ఉదాహరణ. ఇప్పుడు అనేక సేవా సమితుల వారు వారి వారి సంప్రదాయాలకు తగిన విధంగా పేద ప్రజలకు నిరాడంబరంగా వివాహ కార్యక్రమాలు చేయిస్తున్నారు. ముంచుకొచ్చిన పెను తుఫాను. బాబా జన్మదినోత్సవానికి ముందు 8వ అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల మహాసభలు నిర్వహించబడినాయి.
ఉత్సవ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతుండగానే ఆంధ్ర కోస్తా తీర ప్రాంతం భయంకరమైన పెను తుఫాను తాకిడికి గురయ్యిన విషాద వార్త తెలియవచ్చింది. 20 అడుగుల ఎత్తుకు పైగా లేచిన సముద్ర కెరటం విరుచుకుపడి 30-40 మైళ్ళ దూరం వరకు గల తీర ప్రాంతాల గ్రామస్తులను ముంచెత్తివేసింది. గాలి వాన వలన కలిగిన నష్టం అపారం. వేల సంఖ్యలో ప్రజలు సముద్రపు టలలో కొట్టుకొని పోయారు. అసంఖ్యాకంగా పశువులు మృతి చెందాయి. కొన్ని చదరపు మైళ్ళ వరకు కొబ్బరి చెట్లు పడిపోయినాయి. డజన్ల కొద్దీ గ్రామాలు ఉప్పెనలో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుని పోయాయి. ఏ కొద్దిమందో ప్రాణాలతో బయటపడినప్పటికీ అంటు వ్యాధులతో స్వజనాన్ని కోల్పోయి సంపద కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉన్నారు. నిలయంలో పండుగ ఉత్సవాలు దగ్గర పడినప్పటికీ భగవాన్ ఆంధ్రలోని సేవాదళ్ స్వచ్ఛంద కార్యకర్తలను వెంటనే తుఫాను పీడిత ప్రాంతాలకు వెళ్ళమని ఆదేశాలు ఇచ్చారు. పీడిత ప్రాంతాలలోని తుఫాను బాధితులకు పంచటం కోసమై ట్రక్కుల కొద్దీ బట్టలు, రగ్గులు, దుస్తులు, ఇంకా ప్రజలకు అవసరమైన కొన్ని ముఖ్య వస్తువులు సిద్ధం చేయబడినాయి. 8 లక్షలకు పైగా ధనం తుఫాను సహాయ నిధికై బ్యాంకులలో జమ చేయబడింది. సుశిక్షితులైన డాక్టర్లు, స్త్రీ పురుష స్వచ్ఛంద కార్యకర్తలతో తాత్కాలిక తుఫాను సహాయక కేంద్రాలు 4 వెంటనే నెలకొల్పబడినాయి. సహాయ కార్యక్రమాలను అందించడానికి వరదలో చిక్కుబడిపోయిన గ్రామాలు కేంద్రాలుగా ఎన్నుకోబడినాయి. తమ తలలపై మోయగలిగినన్ని సరుకులను, వస్తువులను పట్టుకుని వెళ్ళి భక్తులు బాధితులకు అందచేయడం నేను కళ్ళారా చూశాను. ఏ వాహనము వెళ్ళడానికి వీలు లేకుండా వరదలలో చిక్కుకుపోయిన ఆ గ్రామాలకు భక్తులు బురదలో, మోకాటిలోతు నీటిలో కుళ్ళి కంపు కొడుతున్న మనుష్యుల, జంతువుల శవాలను దాటుకుంటూ నడిచి వెళ్ళవలసి వచ్చేది. పొదలలో, చెట్లలో చిక్కుకొని పోయి గుట్టలుగా నేలపై పడి ఉన్న శవాలన్నిటినీ దహనం చేసే కార్యక్రమం ముందుగా చేపట్టవలసి వచ్చింది. తుఫానులో దారుణంగా నష్టపోయిన కట్టమ, జేరుగుడపాలెం, అడవుల దీవి, గణపవరం, వర్రంకుల గ్రామాలలో నెల రోజులకు పైగా రోజుకు 5,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులకు వంటశాలల్లో వండి సిద్ధం చేసిన ఆహార పదార్థములను కార్యకర్తలు నిర్విరామంగా అందచేశారు. కొన్ని మారుమూల ప్రాంతాలలోని బాధితులకు వండిన వంట పదార్థములను తీసుకువెళ్ళి అందచేసేవారు. ఎక్కడ బాధితులుంటే అక్కడ తక్షణమే వారికి ఆహార పదార్థములు అందచేయబడ్డాయి. పిల్లలకు పాలు, ప్రత్యేకమైన ఆహారం ఇవ్వబడేవి. ఇంతేకాక కార్యకర్తలు వందలాది గుడిసెలను నిర్మించి బాధితులకు శీఘ్ర పునరావాసపు ఏర్పాట్లు చేసి వారు తమ వ్యవసాయ కార్యక్రమాలను, చేపలు పట్టి వృత్తిని తిరిగి చేపట్టేందుకు వీలు కల్పించారు. తాటి చాపలు, కంబళ్ళు, దుస్తులు, వంట సామాగ్రి మొదలైన నిత్యావసర వస్తువులు వారికి అందచేయబడ్డాయి. ఉప్పెన ముంపులో అనాథలైన బాలలకు తాను రక్షణ కల్పిస్తానని బాబా హామీ ఇచ్చారు. నిర్విరామంగా సహాయ కార్యక్రమాలు అందించి సేవ చేసి అలసిన సేవాదళ్ కార్యకర్తలు సహాయ కేంద్రాలను మూసి వెళ్ళేటప్పుడు బాధితుల ముఖాలు భగవాన్ పట్ల ఆనందంతో, కృతజ్ఞతతో, తృప్తితో వెలుగొందడం గమనించి వారు సంతోషాన్ని పొందగలిగారు. భవిష్యత్తులో ఇటువంటి తుఫానులు సంభవించినప్పుడు దారుణ జననష్టం కలగకుండా ఉండగలందులకు
కార్యకర్తలు సహాయ కార్యక్రమాలు అందజేసిన ప్రతి చోట భగవాన్ ఒక్కొక్క కమ్యూనిటీ హాలును ఏర్పాటు చేసి ఇక ముందు ఇటువంటి గాలివాన వంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు తలదాచుకోవటానికి వీలు కల్పించవలసినదిగా ఆదేశించారు. 1978వ సంవత్సరం శివరాత్రి పర్వదినం సమీపించినప్పుడు క్రితం సంవత్సరం భగవాన్ శివరాత్రి ఉత్సవాలను ఇక ముందు పుట్టపర్తిలో జరపడాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం భక్తులకు జ్ఞాపకం ఉంది. కానీ స్వామి అటువంటి ప్రకటన చేయడం వేలాది భక్తులకు బాధాకరంగాను అసలు నమ్మశక్యం కానిదిగాను అనిపించింది. అందువల్ల శివరాత్రి సమీపించేసరికి చాలా మంది భక్తులు ప్రవాహంలా నిలయానికి చేరుకోసాగారు. ఆ రోజు భగవాన్ బృందావనంలో ఉండవచ్చునన్న వదంతులు వ్యాపించాయి. శివరాత్రికి భగవాన్ బృందావనంలో ఉంటారా లేక హైదరాబాదులో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారా ఏదీ తెలియలేదు. అందుచేత వేలాది మంది భక్తులు అటు వైట్ ఫీల్డ్ బృందావనంలోనూ హైదరాబాదులో కూడా సమావేశమైనారు. కానీ భగవాన్ అంగీకరించలేదు. నీలగిరి కొండలలో గడిపి 2 రోజుల తర్వాత మాత్రమే తిరిగి వచ్చారు. కళాశాల భవన సముదాయం. బృందావనంలో నిర్మించబడిన శ్రీ సత్యసాయి కళాశాల భవనాలకు 1978వ సంవత్సరం మే 19వ తేదీన కన్నుల పండుగగా జరిగిన ఉత్సవంలో ప్రారంభం చేశారు. మొదటి అంతస్తులో గ్రంథాలయ భవనానికి కర్ణాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ సుబ్బయ్య శెట్టి ప్రజ్ఞాన ప్రదర్శనతో ప్రారంభం చేశారు. జప, ధ్యాన, యోగ, పూజా కార్యక్రమాలలోని దశలను చూపిస్తూ చిత్రీకరింపబడిన బొమ్మలు, చిత్రాలు, ఆకర్షణీయమైన బోర్డులతో ప్రజ్ఞాన ప్రదర్శన నిర్వహించబడింది. భారతదేశంలోని పవిత్ర యాత్రా స్థలాలకు చెందిన నమూనాలు, ఫోటోలు ప్రదర్శించబడినాయి. ప్రముఖ మతాలకు చెందిన గ్రంథాలు, మహర్షుల, సాధువుల చిత్రాలు, వివిధ తత్వ మార్గాలను ఉపదేశించిన మహానుభావుల చిత్రాలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. స్వామి బోధలు, ఉపదేశాలు ఆకర్షణీయమైన వివరణలతో ప్రముఖ స్థానాన్ని అలంకరించాయి. భగవంతుని చేరుకోవటం అనే పరమ లక్ష్యాన్ని మరిచిపోయిన మనకు ఈ ప్రదర్శన మన లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నట్లుగా ఉంది. అదే రోజున ఆరంభించబడిన వేసవి శిక్షణా తరగతులకు కర్ణాటక రాష్ట్ర గవర్నరు అయిన శ్రీ గోవింద నారాయణ్ ప్రారంభోత్సవం చేయగా ఆడిటోరియంను శ్రీమతి గోవింద నారాయణ్ ప్రారంభించారు. ఈసారి శిక్షణా తరగతులలో మొదటి వారం భగవంతుని దశావతారాలతో పాటు శ్రీకృష్ణావతార వర్ణనతో కూడి ఉన్న భాగవత పురాణం గురించి ప్రసంగాలు జరిగాయి. అర్థము ప్రయోజనము లేని అనవసరపు కార్యక్రమాలలో నిమగ్నులై దేశంలోని యువతరం వారు అసలు లక్ష్యానికి దూరం అవుతున్నారని అన్నారు భగవాన్. ప్రయోజనం లేని డిగ్రీలు, డిప్లొమాలు, అనేక భిక్షాపాత్రలను పట్టుకుని తిరిగే నిరుద్యోగ బిచ్చగాళ్లుగా కళాశాలలోని విద్యార్థులు తయారవుతున్నారని అన్నారు బాబా. ఈనాటి విద్యార్థులు విదేశీ కళ్ళతో చూడటం, అప్పు తెచ్చుకున్న సిద్ధాంతాలతో ఆలోచించడం, సినిమా తారలు మాత్రమే తమకు ఆదర్శం అనుకోవడం వంటివి చేస్తున్నారు. వేర్లు లేని మొక్కలలా ఏ మాత్రం ఆధారం లేకుండా గాలి వాటుకు కూలిపోయే నిలకడ లేని మొక్కలలా బ్రతుకుతున్నారు. తమ మాతృభూమి పట్ల, తమ సంప్రదాయాల పట్ల ఏ మాత్రం అవగాహన, ప్రేమ లేకపోవడం చేత వారి దేశభక్తి కూడా
అంతంత మాత్రంగానే కేవలం నోటి మాటల వరకే పరిమితమై ఉంటున్నది అన్నారు భగవాన్. కాలిఫోర్నియాలోని ఓజై విశ్వవిద్యాలయానికి అధ్యక్షులైన డాక్టర్ బెనిటో రేయస్ ఈ శిక్షణా తరగతులకు హాజరు కావడమే కాకుండా సభ్యులతో కలిసి అక్కడే బస చేశారు. భారతదేశం అందించే ఆధ్యాత్మిక సందేశం యొక్క లోతును, విస్తారతను అర్థం చేసుకోలేని పాశ్చాత్యులకు బాబా ప్రసంగాల ద్వారా బోధించే ఆధ్యాత్మిక విషయములు ఎంత ప్రయోజనకరంగా ఉంటాయో డాక్టర్ బెనిటో రేయస్ వివరిస్తూ బాబా చేసిన ఆధ్యాత్మిక ప్రసంగములను ఎంతగానో ప్రశంసించారు. టిఎన్ ఇలియట్ గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ బెనిటో రేయస్ మనం విజ్ఞానంలో పోగొట్టుకున్న జ్ఞానం ఎక్కడుంది, విషయ సేకరణలో కోల్పోయిన విజ్ఞానం ఎక్కడుంది అని ప్రశ్నిస్తూ ఆ ప్రశ్నకు ఇక్కడుంది అని తానే సమాధానం చెప్పారు. వేర్ ఈస్ ది విజ్డమ్ వీ హ్యావ్ లాస్ట్ ఇన్ నాలెడ్జ్, వేర్ ఈస్ ద నాలెడ్జ్ వీ హ్యావ్ లాస్ట్ ఇన్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ హియర్. 665 మంది అధ్యాపకులకు సరే సాయిరామ్ సాయిరామ్ సార్. ఈ 4వ భాగం సత్యం సుందరం 4వ భాగం చదవడానికి అవకాశం ఇచ్చిన స్వామికి మీకు నా హృదయపూర్వక నమస్కారములండి. ఇది ఎంతో అద్భుతంగా ఉన్న గ్రంథం. నేను నాగేశ్వరరావు గారు కూడా కస్తూరి గారి విషయాలు అవన్నీ చెప్పారు, తెలియని విషయాలన్నీ చాలా ఆనందించాం సాయిరాం. మీకు మరొక్కసారి మా కృతజ్ఞతలు. విన్నవారందరికీ హృదయపూర్వక సాయిరాం అండి. సాయిరాం. అందరికి సమయ సంకల్పంతో దాదాపు నేను 2 నెలల క్రితం చేసిన ప్రోగ్రామ్ అది. నా ప్రోగ్రామ్ లో జనరల్ గా ముందే ఉంటాయి అనుకున్నా, ఏదన్నా సడన్ గా ఉంటే జరగవచ్చు. కొన్ని 2 months బ్యాక్ 4 days వెళ్తామని నాకు నిర్ణయం ఉంది హైదరాబాద్. ఫ్యాంటాస్టిక్ బ్యూటిఫుల్ ట్రిప్ 4 days. స్వామి కార్యం ఉంది, స్వకార్యం 2 నెరవేర్చుకోవడం జరిగింది. ఎంతోమంది వాళ్ళ ఆప్తులను కలుపుకున్న భాగ్యం కూడా కలిసి నాకు. ముఖ్యంగా కోటేశ్వరరావు గారిని చూడాలని నాకు తప్పన. హైదరాబాద్ పోతున్నా అనగానే ఫస్ట్ కోటేశ్వరరావు గారి ఇంటికి దిగంగానే ఫ్రెష్ అప్ అయితే సారింటికి పోవాలని నిర్ణయించుకుంటాను. నేను 4 రోజుల్లో ఏ కార్యక్రమాలు చక్క పెట్టుకుని రావాలో అనుకున్నానో తూచా తప్పకుండా ఏ ఒక్క అంశం కూడా మిస్ కాకుండా, ఏ ఒక్క అంశం కూడా యాక్షన్ ప్లాన్ లో ఏ రోజు ఎలా జరగాలి. థ్యాంక్ యూ స్వామి. కోటేశ్వరరావు గారి ఇంటికి ఎవరైనా కళ్యాణి కూడా రావటం జరిగిందండి. కోటేశ్వరరావు గారు వారి పక్కన వారు మేడం గారు అక్కగారు కూడా స్పెండ్ నియర్లీ 3 hours కోటేశ్వరరావు గారి ఇంట్లో అండి. కోటేశ్వరరావు గారు ఇల్లు కొత్త ఇల్లు అండి, అన్ని పుస్తకాలే ఉన్నాయండి. ఇంకా చాలా పుస్తకాలు చాలా పెట్టి నాకు ఆ ఇల్లంతా చూస్తుంటే బయట క్వశ్చన్ పేపర్లు కనిపించింది. క్వశ్చన్ పేపర్ లాగా లాంగ్ పేపర్స్ ఉన్నాయి, మనం ఎగ్జామినేషన్ పేపర్స్ రాస్తాం కదా, అలా కట్టలు కనిపించి నాకు కుతూహలంగా ఏంటో చూస్తే ఏమో ఎర్రింగుతో దిద్దినట్టు ఉంది. ఏమో సార్ ఏమన్నా మరి సార్ సంస్కృత్ పండిట్ కదా, ఎవరైనా పేపర్లు ఇచ్చి దిద్దమన్నారేమో అనుకున్న, మార్కులు కూడా వేసినట్టు కనపడ. కొంచెం డీప్ గా చూస్తే అప్పుడు నాకు అర్థమైంది. ఏఎస్బి 1455, ఏఎస్బి 1388, ప్రతి రోజుకి సార్ 2-3 రోజులు పేపర్లు పెట్టి మనం చెప్పిన అంశాలన్నీ క్రోడీకరించి అలాగా రాస్తారండి. ఇంత పెద్ద ఒక దిండ్లు కనపడ్డాయి. సార్కి పుస్తకాలు రాసే అలవాటు లేదట. 1 side పేపర్లు కంప్యూటర్లో తీసుకొచ్చి ఆ సెకండ్ సైడ్ ఆ విధంగా ఈ రోజు ఎవరు మాట్లాడేది రాజకొండ లలిత మాట్లాడిన దాంట్లో ముఖ్యమైన విషయాలు, నేను మాట్లాడిన ముఖ్యమైన, అలాగే ఎంత అద్భుతమైన రైటింగ్ తో బండిల్స్ ఆర్ లైక్ దట్. ఐ వండర్డ్. తర్వాత అనుకోకుండా తర్వాత రోజు మేము అదే రోజు
ఆకుల నరసింహారావు గారు, ఈ బి రాధాకృష్ణ గారు మా బ్రదర్ లాంటి, మా మేడం వాళ్ళ బ్రదర్ని చూడటానికి వెళ్తాం. ఆయన సిక్ పర్సన్ అండి, హార్ట్ ఆపరేషన్ అయింది. సరే అంటే ఇంకో చోటకి వస్తాడో ఐ డోంట్ నో. ఒక ఫంక్షన్ మ్యారేజ్ కుంది వస్తాడో లేదు, ఎందుకంటే ఆయన ఆరోగ్య రీత్యా. సరే ఆయన వచ్చినా రాకపోయినా ఒకసారి వెళ్ళి ఆయన ఇంట్లో ఆయన కలిసి వద్దాము, స్వామి విభూతి ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కూర్చుని వద్దాము, వాళ్ళకి వెళ్తామే. ఇదేమో ఏసీఐలో, అదేమో మదనగూడ, ఒక 40-50 కిలోమీటర్ల జర్నీ, మోర్ దాన్ 60 కిలోమీటర్స్. సో అక్కడికి రాధాకృష్ణ గారు, ఆకుల నరసింహారావు గారిని రమ్మటం జరిగిందండి. సో కేమ్ అరౌండ్ 5 o'clock చెప్పిన ప్రకారం వచ్చారండి. నరసింహారావు గారు నడవలేదు, 2 కాళ్ళకి అన్న గొంతు గట్టిగా ఉంది కానీ కాళ్ళు పాపం అంటే మన చేతిలో ఏం లేదు. నథింగ్ టు వరీ ఆల్సో. ఎందుకంటే నిన్న సాయంత్రం నేను శుభ్రంగా నన్ను చూడటానికి వచ్చిన రవి మనోహర్ గారు చూసిన తర్వాత ఇవన్నీ కాళ్ళు వాపులు, కాళ్ళు వంకర్లు, కాళ్ళు నడ, ఇవన్నీ నథింగ్ నేను సార్ని చూసాను. మన లెక్కే లేదండి, మన బాధలే కాదు ఆయన. నిన్న మార్నింగే మంచిర్యాల నుంచి వచ్చారట, అంటే మధ్యలో కొంతమంది కలిసారు తర్వాత చెప్తా. నేను మార్నింగే మంచిర్యాల నుంచి వచ్చారట చెకప్కి యశోద హాస్పిటల్. తను స్టేషన్ దగ్గరికి వస్తానంటే మోస్ట్ వెల్కమ్ అన్నాం. సరే అప్పటికే వచ్చి సార్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద ఉన్నానే, ఒకసారి అలా చూస్తే ఇక్కడ కనపడలేదు. సరే ఇక్కడ అనవసరం, ఎలాగో సార్ కార్లోనే వస్తాడు. సో 3 బోర్డింగ్ పాయింట్లు స్టేషన్ రెనోవేషన్ అవుతుంది సికింద్రాబాద్. మూడు డ్రాపింగ్ పాయింట్స్ ఉన్నాయి. కరెక్ట్ గా నేను కార్ డ్రైవర్ని అడిగాను, కాస్త ముందు తీసుకెళ్ళు బాబు అంటే అక్కడ తీసుకొచ్చాను. కారు డిక్కీ ఓపెన్ చేసి నాకు 6 లగేజ్ చూస్తానండి. నేను షిప్పింగ్ అనుకోకుండా సార్ ఎక్కడ అన్నట్లు గుర్తుపెట్టిండు. సార్ వచ్చి నా లగేజ్ వితౌట్ మై నాలెడ్జ్ ఆ డిక్కీలో తీసుకుని సార్ అక్కడ పక్కన పెట్టిండండి. ఒక 20 నిమిషాల పాటు సార్తో ఉంటేనే సార్కి సింపుల్గా విభూతి ప్రసాద్ ఆయన ఎలాగా వస్తారని చెప్పి 3 ప్రసాదాలు జేబులో పెట్టుకునే రెడీగా ఉంచుకుంటున్నాయి. ఆయన కీమోథెరపీ ఎక్కడ తీసుకుంటాడు ఆ పాయింట్ చూపించాడండి. శరీరం లోపల ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టారు. ఆయన చూపించిన 3 సర్జరీలు చూపించారండి. మొత్తం స్టమక్ అంతా కోతలేనండి. మరి మన బాధలు, మన బాధలే కాదు, ఆయన పడ్డ అనుభవించిన బాధ, ఆయన బాధ అనుకోవట్లేదు. ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆయన చూస్తుంటే, ఎంత హ్యాపీగా ఉన్నాడండి ఆయన. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఇటువంటి మహనీయులను నాకు పరిచయం చేయటము, నా గ్రూప్ లో సభ్యులుగా ఉంచడము. తర్వాత అనుకోకుండా ఇందాక స్వామి లలితంగ గారు చెప్పిన సత్సంగంలో స్వామి సామూహిక వివాహాలు చేయటము, పెళ్లి పెద్దగా ఆయనే ఉండటము. ఈ ట్రిప్ లో నాకు జరిగిన మహా అద్భుతం ఏంటంటే, నేను ఇప్పటికే 2 days బ్యాకే నేను చేసిన కన్యాదానం గురించి ముచ్చటించాను. 2 రోజుల క్రితం సత్సంగం మీరు వినండి, ఇంకా అకతాళంగా చెప్పుంటేనే. స్వామి నేను మరలా ఇంకోసారి చెప్పుకునే విధంగా ఈ హైదరాబాద్ లో కళ్యాణంలో నేను మా మేడం కన్యాదానం చేసే భాగ్యం ఇచ్చారండి, మహాభాగ్యం కలిగింది. ఐ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ అండ్ నాట్ ఎట్ ఆల్ యాంటిసిపేటెడ్. ఏదో వివాహంకి వెళ్దాము, అక్షింతలు వేసి వద్దాము అన్న వాళ్ళకి ఆ కన్యాదానం చేసే భాగ్యం 2 రోజులు పీటల మీద కూర్చుని అద్భుతంగా 3 వేద పండితులండి. ఎన్నిసార్లు నా గోత్రం చెప్పి, ఎన్నిసార్లు నా పేరు మా మేడం పేరు చదువు. అందులో ఒకసారి గోత్రం చెప్తే ఆయన గుర్తుంది. పేరు అంటారా, నా పేరు లక్ష్మీనారాయణ చెప్పిన తర్వాత ఎప్పుడు 2వ సారి అడగడు. నొబ్బడి సెకండ్ టైం ఆస్క్ మై నేమ్. నా పేరు లక్ష్మీనారాయణ అని చెప్తే ఇప్పుడు 40 మంది ఉన్నారు, 43 మంది పాత వాళ్ళు, 43 మంది కొత్త వాళ్ళు ఉన్నా సరే నా పేరు లక్ష్మీనారాయణ అండి అంటే 2వ సారి నోబడి ఆస్క్ మై నేమ్. సో ఆల్సో మై మిస్సెస్ నేమ్ వరలక్ష్మి. అలా ఎన్నో పర్యాయాలు గోత్రనామాలు మా కుటుంబ అభివృద్ధి గురించి ఎన్ని చెప్పారండి. చాలా స్వామి ఏం చెప్పాలి, మేము అనుకోలేదు కన్యాదానం చేస్తాం, కన్యాదానం చేస్తే చాలా ఫలితం వస్తుందని ఏకరువు పెట్టాడు ఆ స్టేజ్ మీద, పెద్ద స్టేజ్ మీద. మేము ఊహించలేదు స్వామి. ఆ యాగం అన్నాడు, ఈ యాగం అన్నాడు, నేనేం ఫలితం ఆశించి చేయలేదు స్వామి. ఆ గృహస్థ నన్ను అడిగింది, ఏమండి మీరు పీటల మీద కూర్చుంటారా అని. సార్ ఇమీడియట్లీ ఎస్. మంచి పని ఇమీడియటే. కర్ణుడు కనుక ఎడమ చేతిలోంచి బంగారు గిన్నె ఇచ్చినట్టే. ఐ హ్యావ్ నో సెకండ్ థాట్ ఫర్ గుడ్ యాక్టివిటీ. సో అంకురార్పణ 2వ రోజు వివాహం అండి. తెల్లవారుదే మేమే ముందుకు పోయింది కళ్యాణానికి. ఒక 15 కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళటం జరిగిందండి కళ్యాణం. సో పెర్ఫార్మ్ ద మ్యారేజ్, పెళ్లిపేటల మీద కూర్చుని
అనుకోకుండా అదే టైంలో నేను బిజీగా ఉన్న యాక్చువల్గా పెళ్లి పీటల మీద కూర్చున్న టైంలో నాగేశ్వరరావు గారు కాల్ చేయడం జరిగిందండి. అంటే నేను దెన్ ఐ కన్ఫర్మ్డ్ దట్ కోర్టు బై 13th ఈవినింగ్ నుంచి 14th బయలుదేరే వరకు మా లలిత ఇంట్లోనే ఉంటాను, ఎటు బయటికి పోను. దెన్ ఐ కన్ఫర్మ్డ్ పుట్టిన న్యూస్ ఇన్ మై గ్రూప్. ఎవరిని వచ్చే వాళ్ళు వస్తారు కదా అని చెప్పి ఒక లొకేషన్ ఉండాలి కదా అని. సో వివాహం అయిపోయింది, ఇంకా నేను అప్పగింతలు చేయలేదండి. అనుకోకుండా నాగేశ్వరరావు గారు రావటం జరిగిందండి. చాలా హ్యాపీ కలిగింది ఆయన సార్లు చూస్తే. ఆ ఏజ్లో ఎంత యంగ్ అండి, ఎనర్జెటిక్. 60 సంవత్సరాల వాళ్ళు నడవలేరు, అటు ఊపుకుంటూ ఇటు ఊపుకుంటూ కాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉండరు. నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు నడవలేకపోతున్నారు, కాళ్ళకు బ్యాండేజ్ చేసిన పట్టీలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు పాపం. కానీ నాగేశ్వరరావు గారు ఎట్ 84 years ఎంత డైనమిక్ అండి. చక్కగా దంపతులను ఆశీర్వదించారు, మాతో పాటు ప్రసాదం కూడా తీసుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. భారతి, ఐ మిస్డ్ యూ. ఆయన ఒక మాట అన్నాడు, మిస్ అయ్యాను గురువు గారు, చూడలేకపోయాను. ఒక మాట అన్నాడు నాగేశ్వరరావు గారు, మీ ఆయన నేను అంకురార్పణకి వెళ్ళినప్పుడు ఒక చిన్నపిల్లగాడండి, ఫస్ట్ స్టాండర్డ్ కుర్రాడండి. వాడు 2 years బ్యాక్ నా హైదరాబాద్ ఫంక్షన్ పోతే ఫంక్షన్ ఆ రోజు నేను రమణ మహర్షి సత్సంగం చెప్తున్నాను. 2 years బ్యాక్ ఆ రోజు April 14th. మొత్తం 2 years బ్యాక్ ఫంక్షన్ అంతా నాతో ఉన్నాడు. మొన్న నేను పోతే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నాతో పాటు తిరుగుతూనే ఉన్నాడు. అతనికి వాడికి జలుబుతా బాగలేదు, అవన్నీ మర్చిపోయాడు, నాతోనే ఉన్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ తింటే వాడిని వదిలేసి ఎట్ట తింటానండి. వాడికో పచ్చడి, నేను పచ్చడి నలుచుకుని వాడి నోట్లో ముద్ద కాకతాళీయంగా వాడు ఏం చదువుతున్నావు అంటే చెప్పాడు. ఇక అడుగుతుంటారు కదా ఏమవుతావు అని చెప్పి. 1వ క్లాస్ పిల్లగాడు ఏమవుతావు నేనైతే అడగనండి. ఆయన ఎవరు 1వ క్లాస్ పిల్లవాడిని ఏమడుతావు నువ్వు అవుతాను, ఏమో ఎవరో అడిగిన దానికి ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం అండి. తాతగారు నేను మిలిటరీలో జాయిన్ అయ్యి దేశాన్ని కాపాడుతాను అన్న నాగేశ్వరరావు గారు. ఏం అద్భుతమైన డైలాగ్ అండి. ఎంతసేపు దేశాన్ని భక్షించే వాళ్ళు కనపడుతున్నారు నాకు. ఎట్లా దోచుకుతున్నామో, ఏ యాంగిల్లో దోచుకుపోతే ఆ యాంగిల్లో దోచుకుంటున్నా దేశాన్ని. ఆ చిన్న పిల్లవాడండి పెద్ద అయిన తర్వాత మిలిటరీలో జాయిన్ అయ్యి దేశాన్ని రక్షిస్తానన్న నాగేశ్వరరావు గారు. అదే గురువు గారు, అదే గొప్పతనం, అదే గొప్ప విశేషమైనది. ఆ పిల్లవాడండి ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నాడో ఎవడు కూడా హల్వా అన్న దూరం పోయింది. కానీ ఆ పిల్లవాడు నేనున్న కాసేపు అంటిల్ ఐ వాజ్ దేర్ అప్ టు 1:30 లంచ్ చేసినంత వరకు. మళ్ళీ తాతగారు ఎప్పుడు వస్తారు ఫంక్షన్ కి, డ్యూ టు సమ్ రీజన్స్ ఐఎమ్ అనేబుల్ టు మెట్ దట్ బాయ్ అగైన్ ఇన్ మన ఫంక్షన్ లో. మీ స్పర్శ ఆయనకి ఆ శక్తిని ఇచ్చింది గురుగారు. నాకు అనిపించింది అండి, ఆ పిల్లవాడికి నాకు ఏంటి రిలేషన్. వాడు నన్ను వదులు. ఇప్పుడు నాకంటే నేను ఎక్కడేనండి, నేను చెన్నైలో ఉంటాను. ఎప్పుడైనా హలో అంటే ఎప్పుడో ఒకసారి హలో. మరి ఏమనిపించిందో ఏమో, వాడు నన్ను వదలకుండా ఉండటం, నేను వాడిని వదలకుండా ఉండకపోవడం. అని నాగేశ్వరరావు గారు రావటం జరిగిందండి ఆ రోజు పెళ్లికి. చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నాగేశ్వరరావు గారు. అప్పుడు మేమేముంది సార్ గురువు గారు, మేము చాలా చిన్నవాళ్ళం. మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు చేస్తున్న ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు అహంసత్యంలో మీరు చేస్తున్నారో, ఎంత కృషి చేస్తున్నారో, ఎంతమందిని మీరు బాగు చేస్తున్నారో, ఎంతమందిని మారుస్తున్నారో, ఎంతమంది కోసం మీరు శ్రమిస్తున్నారో, ఇవన్నీ చూసుకుంటుంటే మేము ఏమాటి గురువు గారు, మేము చాలా తక్కువ, మేము చాలా చిన్నవాళ్ళని. ఎక్కువ సార్లు మా గురించి ఏం చెప్పకండి గురువు గారు. సాయిరాం గురువు గారు, సాయిరాం. థ్యాంక్ యూ సాయిరాం గురువు గారు. ఆయన అన్న ఒక మాట అండి, గురుగారు మీరు భారతి గుండెల్లో మీరు గూడు కట్టుకుని ఉన్నారు అని అన్నాడు భారతి. థ్యాంక్ యూ భారతి. అవును గురుగారు, అవును గురుగారు. కళ్ళము నీళ్ళు వచ్చినా మా మాటకి. హృదయంలో స్థానం ఎవరికి ఇస్తాం మనకు తెలుసు కదా. మనం ఆయన నేను కలిస్తే బాగుని అనుకున్నాను భారతి, కానీ షెడ్యూల్ చాలా టైట్ గా ఉంటాను భారతి. అవును గురువు గారు, నాకే అనిపించింది గురుగారు మెల్లగా వెళ్లాల్సింది. పిల్లలు ఉంటే వచ్చేదాన్ని గురుగారు, ఏదో కారులో తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎవరు లేరు. నాకు చాలా బాధ అనిపించింది గురుగారు. గతసారి కూడా అలాగే మిస్ అయ్యాను, ఈసారి కూడా అలాగే మిస్ అయ్యాను గురుగారు. ఎప్పుడు నాకు ప్రాప్తం ఉందో మరి. ఏం పర్లేదు, నేనే కలుస్తాను తప్పకుండా. సో ఆ విధంగా ఆ రోజు అయిపోయిన తర్వాత సాయంత్రం అప్పగింతలు ఉన్నాయండి. బట్ ఐ హావ్ నాట్ వెయిటెడ్.
నేను 4:30 బయలుదేరి మా లొకేషన్ చేరుకున్నాను. అక్కడికి వసంత గంగాధర్ గారు చేస్తారు, వాళ్ళ మనవడండి. దే కేమ్ 70 కిలోమీటర్ డిస్టెన్స్. మా అమ్మాయి ఉండే ఉప్పల్కి 70 కిలోమీటర్ దూరం నుంచి వచ్చారండి. జస్ట్ నేను వెళ్ళాను, కాస్త రిలాక్స్ బాడీని వాల్చాను శరీరాన్ని. వెంటనే అరౌండ్ 6 o'clock ప్రాంతంలో వారు వచ్చారండి. మా మేడం లేదు. మా మేడం ఏంటంటే పెళ్లి కూతురుతో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రాత్రి కూడా పెళ్లి కూతురుతో పాటు వెళ్ళటం జరిగింది. ఆ అమ్మాయి అడగటం, తను కాదనలేకపోయింది. నేను పొద్దున్న సత్యనారాయణ. సో ఓన్లీ థింగ్ ఈజ్ పాపం గంగాధర్ వసంత వచ్చినప్పుడు మా మేడం ఆతిథ్యం సరిగా ఇవ్వలేకపోయింది. మా అమ్మాయి కూడా బయటికి వెళ్ళటం జరిగింది ఆ టైంలో. సరే, నాకు ఒకటే అనుకున్నాను, వాళ్ళు వచ్చేది నన్ను చూడటానికి, నేను వాళ్ళు చూడటానికి అని ఒక స్వార్థమైన డైలాగ్ కొట్టాను. థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్, వసంత. నా కళ్ళ ముందు ఏడ్చేసింది వసంత. పిల్లగాడు కూడా ఎంత అద్భుతంగా కాలపై రాష్ట్రం ఎంత ఎంత మెచ్యూర్డ్ అండి. వయసుకి మెచ్యూరిటీకి సంబంధం లేనిపించింది. వయసుకి మెచ్యూరిటీకి సంబంధం లేదండి. ఆ పిల్లగాడు మాట్లాడిన మా విధానం చూస్తే ఎంతగా సాయి కల్చర్ డెవలప్ చేసుకున్నాడా అంటే, మా పిల్లగాడు 3-4 years బ్యాక్ మా ఇంటికి వస్తే ఇట్లా తెల్లగా ఉన్నాడు, మంచిగా దొండపండులాగా ఉండేటప్పటికి తెల్లగా దొండపండులాగా ఉన్నాడు, నిగనిగలాడుతున్నాడు. నువ్వు ఆర్డినరీ బాయ్ గా డివైన్ బాయ్ అన్నట్టు మా ఇంటికి వచ్చిన డైలాగ్ బట్టి కూర్చున్నాడండి. మా తాతగారు అన్నాడు, నేను ఆర్డినరీ బాయ్ కాదు, హీజ్ నాట్ ఆర్డినరీ బాయ్, హీజ్ ఎ డివైన్ బాయ్. ఆ మాట పట్టుకున్నాడండి. నేను ఆర్డినరీ బాయ్ కాదు, నేను డివైన్ బాయ్, నేను మామూలుగా మహన్ కాదు, అహం బ్రహ్మాస్మి అని స్వామి ఎన్నిసార్లు అయినా అహం బ్రహ్మాస్మి ఎట్లా అవుతాను, నేను మామూలుగా మనం మాలే పడుతున్నాం. బట్ ద బాయ్ థింకింగ్ ఇది, నేను ఐఎమ్ నాట్ ఆర్డినరీ బాయ్. అవును, తాతగారు టోల్ దట్ ఐఎమ్ ఏ డివైన్ బాయ్. ఈ బిహేవింగ్ లైక్ దట్, ఈ లివింగ్ లైక్ దట్. డైలాగ్ అండి, వండర్ఫుల్ అండి. ఆ పిల్ల ఆర్యన్ సాయి అది ఉంది, ఆ పిల్లగాడి పేరండి. సో దే స్పెంట్ ఒక 1 hour ఉన్నారు. వాళ్ళ సిస్టర్ అయితే అనుకోకుండా వచ్చింది. వాళ్ళ అక్కగా వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడండి ఇంటికి. సో అదే అయిన తర్వాత నెక్స్ట్ డే నిన్నటి మార్నింగ్ వీళ్ళు ఏఎస్ఆర్ నగర్ నుంచి లలిత్ కుమార్ గారు, పాండురంగారావు గారు అండ్ టి విజయలక్ష్మి గారు, ద మదర్ ఆఫ్ బిఎన్కే జ్యోతి. సో వాళ్ళు సాయంత్రం ప్లాన్ చేస్తే అన్నానండి, మీరు దూరం కదా, మార్నింగ్ రండి పెందలాడే అంటే, ఏం వెరీ ఎర్లీ 8 o'clock వచ్చారు. వీళ్ళు రావటము, మా అమ్మాయి అనుకోకుండా కాకతాళీగా పోయింది. మన చేతులు ఏం లేదు. నేను మార్నింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ అని వెళ్ళటము, దే ఆర్ కమింగ్ అప్, మా వాళ్ళు కమింగ్ గోయింగ్ డౌన్. ఇదే చక్కగా 2 hours ఐ స్పెండ్ అండి, వెరీ వాల్యుబుల్ టైం విత్ డాక్టర్ పాండురంగారావు గారు, లలిత కుమారి. మా ఇంటికి నాకు ఒక వీడియో చూపించిందండి అమ్మాయి కాదు, లలిత కుమార్. అది నేను 4 years బ్యాక్ పెట్టిన ఒక అద్భుతమైన వీడియో అండి. నేను దాంట్లో కొన్ని 100 వీడియోలు పెట్టిన. నా దగ్గర ఉంచుకుంటే ప్లేస్ కూడా లేదు. ఆ వీడియో చూస్తే నాకు ఇప్పటికే చూడగానే నాకు అద్భుతం. ఆ వీడియో వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళ సమస్యలన్నీ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి పటాపంచలు అవ్వటం మొదలు పెట్టినాయండి. ఐ ఎంజాయ్ బ్యూటీ విత్ లలిత కుమారి, పాండురంగారావు గారు అండ్ విజయలక్ష్మి గారు అండి. స్పెండ్ 2 hours. 2 గంటలు ఎలా సత్సంగం అయ్యేదాకా నేను చూపించాను. దాదాగిరి వాళ్ళకి స్టార్టింగ్ లో లాగిన చూపించిన కూడా వాళ్ళు అనుకోలేదు ఎంతసేపు ఉంటాం, నేను అనుకోలేదు అంతసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తా అని చెప్పండి. ఆ విధంగా ఎంతో మంది మహనీయులను కలిసే అవకాశం ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్ర ద్వారా సాగిందండి. ఓకే, ఇప్పుడు మనం 3వ వాల్యూమ్ లో ఉన్నాము. 4వ వాల్యూమ్ లో ఉన్నాం, సత్యం శివంతుందో. ఈ 1, 2, 3 వాల్యూమ్లు మనము అధ్యయనం చేయడము, దానిలో విషయాలు కొన్ని ఆకలింపు చేసుకున్న తర్వాత అవి సాగుతున్నప్పుడే ఐ హ్యాడ్ ఎ థాట్. వాల్యూమ్స్ 1 and 2 and 3 సాగుతున్నప్పుడే హ్యాడ్ ఎ థాట్. ఎందుకంటే ఎర్లీ డేస్ కదా, స్వామి ఎక్కడికో క్షేత్రాలు వెళ్ళటము, స్వామిని ఎంతో మంది మహనీయులు కలవటము. సో 1, 2, 3 వాల్యూమ్స్ లో జరిగింది. ఇంకా రాబోయే వాల్యూమ్ లో కూడా ఎంతో మంది మహనీయుల యొక్క ప్రస్తావన రాబోతోంది. సో యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ భగవాన్, along with parallelly with this Satyam Shivan Sundaram 4th volume, ఈ రోజు నుంచి we are going to take up one more project. This is the 52nd episode.
52వ ఆధ్యాత్మిక గ్రంథం అండి. ఈ గ్రంథం పేరు బాబాను దర్శించిన యోగులు. ఇది స్వామి గైడెన్స్ అండి. ఎందుకంటే ఎంతో మంది మహనీయులని స్వామిని, ఎంతో మంది మహానుభావులు యోగు పొంగులు స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని ఆనందపడటం జరిగింది. స్వామి వాళ్ళని ఆనందపరిచారు. సో అట్లీస్ట్ అది అంటే మనం ఆనందపడలేదని అంటలేదండి. ఈ మహానుభావుల యొక్క గొప్పతనం ఎవరెవరు స్వామిని కలిశారు అని కనుక మనం పునశ్చరణ చేసుకుంటే మన యొక్క విశ్వాసం ఇంకా దృఢపడుతుంది అనే ఒక భావన కలిగి, సో స్వామిని దర్శించిన మన యోగుల గురించి ప్రస్తావన చేయమని స్వామి యొక్క డైరెక్షన్ ప్రకారం టుడే స్టార్టింగ్ అండి. ప్రారంభించడం మన చేతిలో ఉంది. ఇది ఎప్పుడు కంక్లూడ్ అవుతుందో అది ఆయన ఇష్టం అండి. సో లెట్స్ గో త్రూ బ్రీఫ్ ఇంట్రడక్షన్ చేసుకుని ఈరోజు ముగిద్దామండి. మరి రేపటి నుంచి కూడా ఇలానే 1 hour పెట్టమ్మా. నేను చెప్పేదాకా 1 hour పెట్టు. till I tell the program should continue from 10:30 to 11:30 only. వాట్ ఫ్యాంటాస్టిక్ వర్డ్ అండి ఇది. పుస్తకం ప్రారంభంలోనే అద్భుతమైన కొటేషన్. Do not underestimate the power of my darshan. నేను ఒక చిన్న సంఘటన జరిగిందండి రైల్లో. చెప్పవచ్చునో చెప్పకూడదును. దాని సారం ఏంటంటే అండి, మా మేడం చెప్పలేదు, మా అమ్మాయి చెప్పిన. నేను నమ్మిన సిద్ధాంతం అండి. మీకు కూడా 1-2 సార్లు చెప్తాను. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద థియరీస్? నువ్వు భగవంతుని ఏమన్నా భగవంతుడు ఒప్పుకుంటాడు. నాగేశ్వరరావు గారు లాంటి భక్తుల్ని మనం కనుక ఏమన్నా అంటే మాత్రం భగవంతుడు ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. అస్సలు ఒక్క క్షణం కూడా ఊరుకోడండి. నిన్న ప్లాట్ఫామ్కి ట్రైన్ వచ్చింది, బాగా రష్గా ఉంది. మా అమ్మాయి అల్లుడు కూడా వచ్చారు. 6 లగేజెస్ ఉన్నాయి. మేము వచ్చాం S2 కోచ్ 25 and 28 లోయర్ బెర్త్ మాది. వచ్చి మా సీట్ దగ్గర కూర్చున్నప్పటికీ హెవీగా మెటీరియల్ అక్కడ పెట్టుకుని ఉన్నారండి లోయర్ బెర్త్ లో. మీరు ఏమంటారు నాగేశ్వర్? నా ప్లేస్ లో మీరు ఉంటే మీరు ఏమని చెప్పండి. మీ ప్లేస్ లో నాకు ఉండే భాగ్యం ఎక్కడ కలుగుతుందా గురుగారు? అలాగే ఇప్పుడు మీరు భారతి రైలు ఎక్కుదాం అనుకున్నారు లోయర్ బెర్త్ లో. ఆ జాగాలో మెటీరియల్ ఉంటే మీరు ఏమంటారు? మేమేమంటాం, వేరే చోటు చూసుకుంటాం, లేకపోతే కొద్దిగా జరుగుతారా అంటాం అంతే. కొంచెం ఇరిటేట్ అయిపోయాడు అతను. ఆ కాలు పెట్టుకున్నట్టు కూడా జాగలేదు, అంత పెద్ద మూట పెట్టారు మా ఇద్దరి మధ్య. ఫస్ట్ నుంచి నెమ్మదిగా మా అమ్మాయి కిటికీ దగ్గరకు వచ్చి మాకు కాస్త కోపం, మేము కాస్త అలానే ఉంటాం, మంచి పని చేసింది మా అమ్మాయి. సరే ఎందుకు ఐ కెప్ట్ సైలెంట్ సార్, నాకు తెలుసు ఏం జరుగుతుందో. సరే బండి కదులుతోంది. లగేజ్ సర్దుకున్నాము. ఏదో 1-2 డైలాగులు, లూజ్ టంగ్ ఉంటుంది కదా, టంగ్ నరాలే నాలుక, 2-3 లూజ్ డైలాగ్ వదిలేడు గాలి లేకపోయాడు. కాసేపు ఒక 2-3 నిమిషాలు గడిచిన తర్వాత దట్ ఫెలో ఆస్కున్నా, నా పక్కన నా కొలీగ్ చెన్నై, నాతో పాటు చెన్నై ఇచ్చాడు అతను, నెల్లూరు అతను. అతన్ని అడిగాడు, SE2 కోచ్ ఇదేనానని. దట్ ఫెలో సిట్ ఇన్ S2, దట్ ఫెలో SE2 coach. That fellow is having seat in SE2, not in S2. He came simply sit and occupied that మొత్తం లగేజ్ అంతా దోశాడు అక్కడికి, మా ప్రదేశాల్లోకి. Then he asked the my opponent that he not SE2 sir, this uncle, this S2 అంటే కాస్త బిత్తిరిపోయాడు. పోయి ఆ SE2 కోచ్ అంటే నా కోచ్ తర్వాత వెనక 8 కోచ్ల తర్వాత ఉంది. అది చూసుకొచ్చుకున్నాడు. ఇక ఇంకేం చేస్తాడు, వాడిది కదా సీట్.
ఇక మూటమ్ములో సర్దుకొని బయలుదేరుతున్నాడు. అప్పుడు నేను ఒక మాట అన్నా, భగవంతుడు ఒకడు ఉన్నాడండి, 1000 కళ్ళతో చూస్తుంటాడు. అవునా నాగేశ్వర గారు? కరెక్ట్ గురుగారు, మీరు చెప్పిన 100% కరెక్ట్. నేనేమల్లా వాడు దీన్ని కూడా బ్యాడ్ గా తీసుకున్నాడు. నేను ఇంకో కోపంలో అయితే ఏమన్నా తెలుసా, వాడు ఏమన్నాడంటే భగవంతుడు ఉన్నాడు. అవును సార్, లలిత రాంబాబు, నేను కరెక్ట్ చెప్తున్నా. భగవంతుడు ఇదంతా 5 నిమిషాలు అవును సార్, అవును సార్. 5 నిమిషాలు జరిగింది లలిత, ఇదంతా తతంగము. నేనేమన్నాడంటే, చూడండి సార్, భగవంతుడు ఒక ఆయన చూస్తుంటాడు, ఒక్క కళ్ళు 1000 కళ్ళతో. అంటే వాడు ఏమన్నాడు తెలుసా, నీ కళ్ళు పడ్డే మాకు ఇట్ట జరిగింది అన్నాడు. నన్ను కోపంలో ఉంటే ఇంకేమన్నా తెలుసా, నిజంగా నేను చూస్తే నువ్వు పశ్చిమ పట్ల అయ్యేవాడివే నేను అందాం అనుకున్నా. మనం అంటే మీ మహత్యం అతనికి తెలియదు సార్. మీరు ఎలాంటి వాళ్ళు అతనికి ఇంకా తెలియదు. మీరు ఎక్కడ అడుగు పెడితే ఏం జరుగుతుందో మీ చెయ్య మహత్యం ఎట్రాను. నేనేమన్నా అప్పుడు మా లలితకి సైలెంట్ గా మెసేజ్ పెట్టినా, లలిత హూ ఆర్గ్యూడ్ విత్ దట్ ఫెలో కోచ్ చెప్పాలంటే వై నాన్న అని అంటే అప్పుడు చెప్తాను. ఇందాక మీకు నాగేశ్వరరావు గారు, భగవాన్ సాయిబాబాని ఏమన్నా సాయిబాబా వేరు చేస్తారు, కానీ సాయి భక్తులు అంటే మాత్రం ఆ ఏళ్ళు ఇచ్చేస్తారు సార్ సాయిబాబా గారు. వాడు నెగిటివ్ గా అర్థం చేసుకున్నాడు, కానీ మీ కళ్ళు పడ్డాయంటే స్వామి కళ్ళు పట్టి వాడికి మళ్ళీ దారి చూపించి పంపించేశారు. వాడు చెడుగా మీ కళ్ళు అనుకున్నాడు, కానీ యాక్చువల్ గా మీ కళ్ళు పడ్డా వాడికి మంచి జరిగింది. సో దట్స్ వై స్వామి సే, ఈ గ్రంథం ప్రారంభమే అద్భుతం ఉండేలాగండి. డు నాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ మై దర్శన్. ఆయన దర్శన యొక్క ఏం శక్తి ఏం చెప్తామండి, ఇంత అంతా ఏం చెప్తామండి. ఆ లలిత కుమారి ఎంత ఆనందపడిపోయిందో, కళ్ళలో నువ్వు చూసి నన్ను పట్టుకుని వాటేసుకుని ఎన్ని విషయాలు. ఎక్కడిది సార్, ఎక్కడిది బంధం, ఎక్కడిది అనుబంధము, వాళ్ళు నా బ్లడ్ రిలేషనా, నా అక్క. స్వామి ఇచ్చిన ఒక ఇది సార్, అంతా మనం అందరం సోదరి మనలాగా మనం అందరం ఉన్నామండి. అలా అనిపిస్తూ ఉంటుంది, ఎవరిని చూసినా కూడా ఆ ఆనందం అనేది అట్లా ఉంటుంది సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ లలితరామ్ బాబు. సాయిరామ్ సాయిరామ్. సారీ సార్, నేను స్టేషన్ మాత్రం రాలేకపోయాను. నాకు చాలా బాధ అనిపిస్తున్నది, మళ్ళీ మీతో కలవడం అవ్వలేదని. ఎంత ఫీల్ అవుతున్నానని. ఓకే, ఈ గ్రంథంలో రచయిత చెప్పిన 2 మాటలు చెప్పుకుని టుడే వీ కెన్ కన్క్లూడ్ అండి. విల్ గో త్రూ స్లోలీ, వీ కెన్ రికలెక్ట్ స్లోలీ అండి. ఆయన గ్రంథ రచయిత ప్రారంభంలో చెప్పిన మాటలు చెప్పుకుని ఈరోజు కంప్లీట్ చేసుకుందామండి. గ్రంథ రచయిత మాటలండి. ఇప్పుడు గ్రంథ రచయిత జంధ్యాల సుమన బాబు గారు చెప్పాలి. ఇందులో సీక్రెట్ ఏముంది? సేజెస్ హూ హ్యాడ్ బాబాస్ దర్శన్. దిస్ బుక్ వాజ్ పబ్లిష్, ఫస్ట్ ముద్రణ అండి 2013లో జరిగిందండి. టోటల్ రైట్స్ విత్ జంధ్యాల సుమన్ బాబు గారు. ఆయన అభివందనం అన్న టైటిల్తో ఏం చెప్పారు చూద్దాం. కరుణాఘనుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక పర్యాయము. కరెంట్ రావాలంటే ప్లస్ అండ్ మైనస్ 2 కలవాలి. ఒక ప్లస్ ఉంటే ఒక మైనస్ ఉంటే కరెంట్ రాదు. మ్యాగ్నెట్ కూడా 2 పోల్స్ ఉంటాయి, సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్. నా అంతటా నేను ఈ భూలోకానికి రాలేదు. ఎందరెందరో సాధువులు, భక్తులు, జ్ఞానులు, యోగులు, సత్పురుషులు, అన్ని మతముల వారు, జాతుల వారు, దేశముల వారు ప్రార్థనలతో ఆహ్వానింపగా నేను అవతరించాను అని ప్రకటించారు. వాటి ఫ్యాంటాస్టిక్ డిక్లరేషన్. ఆయన నుంచి ఆయన ఏం రాలేదండి. మళ్ళా ఉంటే వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేస్తే ఆయన అవతారం తీసుకుని రావటం జరిగిందో. మరొక పర్యాయం ప్రశాంతి నిలయంలో 2005 సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ప్రసంగిస్తూ భగవాన్ బాబా హిమాలయాల్లోని వశిష్ఠ గుహల్లోని పురుషోత్తమానంద స్వామికి తాను దర్శనం ప్రసాదించినప్పుడు ఆ మహర్షి పరమానంద అనుభూతిని పొందిన విషయం చెప్తూ
ఈ విధంగా చాలా మంది ఋషులు స్వామి దర్శనం కోసం ఎంతో పరితపిస్తున్నారు అన్నారు. బట్ స్వామి వాళ్ళని అందరినీ రమ్మల్లా. మన అదృష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టపర్తి పోవటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వామి చూసినాం. బట్ సాధువులు వాళ్ళు వస్తే స్వామి వద్దనే వారు మీ దగ్గరే ఉండి సాధన చేసుకోమని వాళ్ళు. ఇందా కనుక శివరాత్రి ఈ డూ అట్ యువర్ ప్లేసెస్ 1977 అప్పటి నుంచి శివలింగం తీయడం మానేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తీశారు. తీసిన ఫస్ట్ ఇయర్ నేను ఆయన అదృష్టం కూడా అక్కడే ఉన్నాను. 28 సంవత్సరాల గ్యాప్ తర్వాత స్వామి మళ్ళీ శివలింగం తీశారు. అవి లక్కీ అండ్ దట్ అకేషన్. సో బాబా గావించిన ఈ దివ్య ప్రకటనలు, అమృత వాక్కులు ఈ పుస్తకం వెలువడటానికి కారణమైంది. ఈ 2 మాటలు పుచ్చుకుని ఆయన ఈ మొత్తం గ్రంథాన్ని సంకలనం చేశానండి. నాయించుకునే రాలా, మీలాంటి వాళ్ళు ప్రార్థనలు చేయబట్టి నేను వచ్చిన. దట్ ఈస్ ఫస్ట్ డిక్లరేషన్. ఆ ఒక్క ఋషి కాదు, గుహలో ఎంతో మంది ఋషులు ఉన్నారు. ఆయన స్వామి దర్శనం కోసం పరితపిస్తున్నారు. డైలాగ్ వినండి. నా భక్తులు చూడాలి, నేను ఆ విధంగా హైదరాబాద్ వాళ్ళని చూడాలి, నేను పరితపించిపోయాను. నన్ను ఎలా కలవాలని కలిసిన వాళ్ళందరూ పరితపించిపోయారండి. నాట్ వన్ సైడ్ లవ్, ఇట్స్ నాట్ వన్ వే ట్రాఫిక్, ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ప్రేమమూర్తి శ్రీ సత్యసాయి బాబా వారిని మహనీయులైన యోగి పొంగవులు ప్రత్యక్షంగా కొందరు, దివ్య దృష్టితో జ్ఞాన దృష్టితో కొందరు దర్శించి బాబా భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడని తెలియపరిచారు. ఆ విధంగా బాబాతో మహాత్ముల యొక్క మధురమైన అనుబంధాలు ఈ పుస్తకాల్లో విశదీకరించబడినాయి. బాబా వారిని మహోన్నతంగా భావన చేసిన మహానుభావులు కూడా సామాన్యమైన వారు కాదని తెలుసుకోవటం. దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మనం ఆర్డినరీ నేను అంటలేదని బాబు, మీరు ఆర్డినరీ పీపుల్ అని ఆయన ఎవరిసే, మీరంతా కూడా కారణం జన్మలు. బట్ ఈ స్వామిని దర్శించిన వాళ్ళు దే ఆర్ నాట్ సామాన్యమైన వారు కాదు అని తెలుసుకోవటం, వారి ఘనతను గురించి కూడా కాస్త తెలియజేయటం జరిగింది. అటువంటి దివ్యశక్తి సంపన్నులు బాబాను అనేక విధాలుగా కొనియాడుతున్నారంటే బాబా మహిమ నీటి కొలిది తామర అన్నట్లు మనం ఊహించిన దానికన్నా ఎంతో అధికమో కదా అనిపిస్తుంది అంటున్నాడు రచయిత. ఫలితంగా మన మనసులో బాబా మరింత తరళ కాంతులతో దేదీపమైన ఉజ్వలంగా వెలుగుతూ. ఫర్ దట్ పర్పస్ ఈ ఒక్క వాక్యం గురించి ఈ గ్రంథాన్ని నాకు 100 కొద్ది గ్రంథాలు ఉన్నాయండి నేను సత్సంగా చెప్పాల్సినవి. ఈ ఒక్క మాట గురించి ఫలితంగా ఈ గ్రంథాన్ని చదువుకోవడం ద్వారా మన మనసుల్లో బాబా మరింత తరళ కాంతులతో దేదీప్యమైన ఉజ్వలంగా వెలుగొందుతూ ఉంటారు అనే ఒక సంకల్పం కలిగి స్టార్టింగ్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ పర్ ద గైడెన్స్ ఆఫ్ భగవాన్. నేను చెప్పాలంటే వందల కొద్ది పుస్తకాలు నా దగ్గర. అద్భుతమైన మాట. నేను 2-3 సార్లు ఎప్పుడైనా సత్యసాయి అవతార వైభవం వచ్చినప్పుడు ఇందులో కొన్ని మాటలు తీసుకుని చెప్తుంటాను. ఇప్పుడు చెప్పే మాట అద్భుతమైన మాట. నేను 4-5 సార్లు చెప్పాను. బాబా ఒకసారి నాకు అన్ని ఆటల్లోకి దాగుడు మూతల ఆటలంటే చాలా ఇష్టము. నేనందరూ కూడా దాగుడు మూతల ఆటలు ఆడిన వాళ్ళమే చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలకు తెలియకపోవచ్చు. ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నాను. పెళ్ళి చూసిన ఎవరో 2-3 రకాల ఫ్యామిలీ పిల్లలు కలిసిపోయారు. అందరు మిగిలి వాడేవడం తెలియదు, కలిసి ఆడుకుంటున్నారు అక్కడ. దాక్కుంటే పట్టుకునే ఆట అన్నమాట. నేను దాక్కుంటాను, మీరు పట్టుకోవాలి. ఈ ఆట నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నా రహస్యంలో ఒకటి ఇప్పుడు మీకు చెప్పేశాను. మరి ఆట ఆడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా అన్నారు స్వామి. నిజంగానే బాబా ఇదివరకు దాక్కున్నారు, ఇప్పుడు దాక్కునే ఉన్నారు. ఇదివరకు మాయా మానుస వేషధారిగా, ఇప్పుడు జగన్నాటక సూత్రధారిగా. ఇదివరకు యోగులు, జ్ఞానులు, మహర్షులు, అవధూతులే తెలుసుకోగలిగారు. ఇప్పుడు కూడా ఆ మహానుభావులే గ్రహింపగలుగుతున్నారు. బాబా అనేక పర్యాయాలు ఎంతో స్పష్టంగా తాను సర్వదేవతాతీత స్వరూపుడనని, సర్వవ్యాపకుడని, సర్వాంతర్యామినని, సర్వజ్ఞుడని ఏకాంత సంభాషణలు నిరూపణ చేశారు. నిండు సభలలో ప్రకటించారు. చెప్పి 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 అలసిపోయారు. తల్లి తండ్రి దగ్గర ఉంటే పిల్లలకు వారి విలువ తెలియనట్లు అయిపోయింది మన స్థితి. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఊళ్ళో
పెద్దలు మీ అమ్మా నాన్న ఎంత గొప్ప వాళ్ళు తెలుసా? నలభై సంవత్సరాల తర్వాత మా నాన్నగారు పనిచేసిన ఊరికి ఇది రిక్వెస్ట్ వెళ్తే అప్పటికి నాకు 52, 53 సంవత్సరాలండి. ఆ వేదిక మీద నన్ను నుంచోబెట్టి, పెద్ద పల్లెటూరు అండి, నా భుజం మీద చేసి అప్పటికి ఒక అన్నాడు సభాస్థలి, ఇక్కడ 52, 53 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ నాన్నగారు పెట్టిన విద్యా దానం భిక్ష అని చెప్పాడండి అతను. కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. నాకంటే 1 year సీనియరు. ఆ పల్లెటూరులో పెళ్లి వేదికలో నా భుజం మీద చేసి, ఇప్పుడు ఎవడైతే ఇక్కడ 52, 53 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మన కాలం మీద బతుకుతున్నాం అంటే మళ్ళీ శ్రీనివాసరావు గారు మనకి ఎత్తిన అక్షరాల భిక్ష అన్నాడు. మీ నాన్నగారు ఇంత గొప్ప, మీ అమ్మగారు ఇలా ఉండేవారు అని ఊళ్ళో పెద్దలు మీ అమ్మా నాన్న ఎంత గొప్ప వాళ్ళో తెలుసా అని చెప్తుంటే ఆశ్చర్యంగా గుండెల్లో గుబులు పుట్టేట్టుగా కన్నీళ్లతో ఉంటున్నట్టుగా ఉంది మన పరిస్థితి. అందుకే బాబా ఆఫ్రికాలో ఒక సభలో ఆవేదనతో ఉన్నారు, నేను మానవ రూపం ధరించి రావటం వల్ల ఈ మానవులు నన్ను గుర్తించడంలో విఫలమైనారు అని. మీరు చెప్పండి, 700 కోట్ల మందిలో ఎన్ని కోట్ల మంది నేను అంటే మిగిలిన వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చినా రాకపోయినా స్వామికి ప్రేమేనండి. సాయిరాం సాయిరాం అన్నా, సాయిరాం సాయిరాం అనకపోయినా స్వామికి ప్రేమే. బట్ ఎంతమంది ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు, నేను 700 కోట్లలో 3 కోట్ల మందికి మనం రికగ్నైజ్ భగవాన్ అదృష్టవంతులు. 3 కోట్ల మన కూడా లెక్క కట్టిండ్రు. మనతో ఆడుతూ పాడుతూ హాస్యోక్తులాడుతూ మనల్ని అనుభవిస్తూ ఊరడిస్తూ అభయమిస్తూ కొన్ని దశాబ్దాలు ప్రేమతో మన మధ్య తిరిగాడిన స్వామి సకల భువన బాంధవుడని దేవదేవుడని తెలుసుకుంటే ప్రతి క్షణము ఆశ్చర్య సంభరితలు అవుతాం. కోటాను కోట్ల మందికి అందని బాబా ఒక జీవితకాలం మనతో గడిపారంటే ఎంత ఆశ్చర్యము. మన గురించి రాసినట్టుంది ఆయన అంతా. దివ్యమైన తమ ప్రేమ మాధుర్యాన్ని రుచి చూపించడానికి మనల్ని ఎన్నుకున్న బాబా దయకు మనం జీవితాంతం రుణగ్రస్తులు. నేను చెప్తుంటాను, ఏమి రుణం తెచ్చుకోవాలి, ఎన్ని జన్మలైతే ఆయన రుణం తెచ్చుకుంటామని మనం, నా వల్ల అయితే కాదు. అందుకనే ఈ రుణాలు వద్దు స్వామి, మా కుటుంబంలో సభ్యుడిగా ఉంటే నేను నాకు రుణం, నువ్వు నాకు ఇవ్వటం, నేను నీకు ఇవ్వడం, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఉండవు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక క్షణకాలమైనా సరే బాబాను దర్శించాడంటే ఆ వ్యక్తి హృదయంలో బాబా ప్రేమ జ్యోతిని వెలిగించారన్న మాటే. ఒక్కసారి చూసాను అనద్దు, అనక్కర్లేదు కూడా. ఒక్కసారి చూసినా 100 సార్లు చూసినా ఒకటే. ఆ జ్యోతి ఇందిరాదేవి అంది, ఏం కావాలి నీకు, ఏం కావాలి, నీకేం కావాలి ఇస్తా అనిల్ కుమార్, నీకేం కావాలి ఇస్తా అనిల్ కుమార్, నాకేం వద్దన్నట్ట. స్వర్గం మోక్షం కూడా వద్దన్నట్ట. చూడండి, నీకేం కావాలి ఇందిరాదేవి అంటే ఇంత జ్ఞానజ్యోతి వెలిగించమంది. ఆ జ్యోతిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ బాబాను చూడని వారు, వినని వారు మరికొందరు తమ తమ ప్రేమ జ్యోతులు మన దగ్గర వెలిగించుకోవడానికి మనం సహకరిస్తే, అది మన జ్యోతి వెలిగిస్తున్నావా, నేను మా ఇంట్లో పెట్టుకుంటాను కాదు, మన జ్యోతి నుంచి ఇంక కొన్ని కొత్త జ్యోతుల్ని వెలిగించాలా. నిన్న చూడండి, మా ఇంటికి వచ్చింది ముగ్గురు అయినా 2-3 ఫోన్ కాల్ చేసి నాతో మాట్లాడిపించింది. వాళ్ళకి ఏదో బాధ ఉంటే నేను అమ్మ ఏమికి అక్కర్లేదమ్మా, నేను విభూతి ఇస్తాను తీసుకోని, అదే పరిష్కారం అంటే. లేదని ఒక నిమిషం మాట్లాడింది గురువు గారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఫోన్ కాల్ చేసేస్తూ వాళ్ళతో నేను మాట్లాడతాము. సో మనకి జ్యోతి వెలిగించుకున్నాం కనుక ఆ జ్యోతి ద్వారా 10 జ్యోతులు వెలిగించగలిగితే, మనం సహకరిస్తే మన జీవితాలు సార్థకమైనట్లే అండి. మీ అందరి జీవితాలు సార్థక జీవులే, సామాన్య జీవులు కాదు. మీరందరూ కూడా సార్థక జీవులే. ఈ పుస్తకం ఆ ప్రేమ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి చక్కగా సహకరిస్తుంది నా యొక్క వినపం ఉంటున్నాడు రచయిత అండి. ఈ కృతి ఇలా ఆకృతి ధరించడానికి బాబా ఎన్నో విధాలుగా నాకు సహాయపడ్డారు. ఉదాహరణకు సత్యసాయినాథుని దివ్య జ్ఞానంతో దర్శించి మొట్టమొదటి స్వామి గురించి లోకానికి ప్రకటించిన మహానుభావుడు వెంకావధూత కాబట్టి
ఆయనతో శ్రీకారం చూడదామని సంకల్పించుకున్నాను అంటున్నాడు ఆయన. ఆ రోజునే అనంతపురం జిల్లా మడకశిర నుంచి అజ్ఞాత మిత్రులు శంకరంగల్ శ్రీనివాసరావు గారు తమ రచించిన వెంకటదూత లీలలు అనే పుస్తకాన్ని నాకు పంపించారు అంటున్నాడు జంధ్యాల సోమబాబు గారు. మాతాజీ కృష్ణప్రియ గురించిన సమాచారం ఎలా సేకరించాలి, ఎవరిని సంప్రదించాలి అని మదన పడుతున్న సమయంలో కాకినాడలో ఉండేవారు సోమబాబు గారు చాలా కాలం. కాకినాడ మందిరంలో భజన తర్వాత ఏం చెబితే బాగుంటుంది అని అక్కడున్న ఒక పాత సనాతన సార్ తిరగేస్తే అందులో మాతాజీ కృష్ణప్రియ గురించి ఎవరైనా పుస్తకాలు చూసి చెప్పాల్సిందేనండి. ఇప్పుడు కోటేశ్వర గారు కవిత్వం చెప్పారు, సొంతంగా చెప్తారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా స్వామి గురించి చెప్పినా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చోట స్వామి గురించి ఏదో గ్రంథంలో ప్రచురించిన విషయమే చెప్తామండి. ఈ కవిత్వం అనే వాళ్ళు స్వామి మీద కవిత్వాలు చెప్తుంటారు. దట్స్ డిఫరెంట్. ఏదో పాత సనాతన సార్ తిరగేస్తే అందులో మాతాజీ కృష్ణప్రియ గురించి చెప్పిన చక్కని ఉపన్యాసం కనిపించింది సుమన్ బాబు గారికి. మాధవానంద స్వామి గురించి సమగ్రంగా తెలుసుకోవాలి అని ముక్తేశ్వరంలోని వారి ఆశ్రమ వాసులు సంప్రదించడానికి ఎంతో ప్రయత్నించాను. తీరా చూస్తే ఇంట్లో నా టేబుల్ పైన నేను ఎన్నోసార్లు తిరగవేసిన ప్రొఫెసర్ బిరుదురాజు రామచంద్రరావు రచించిన ఆంధ్ర యోగుల పుస్తకం చూస్తుంటే అందులో ముక్తేశ్వరం మాధవానంద స్వామి అని చక్కని వ్యాసం కనిపించింది. మరికొంత సమాచారం డాక్టర్ బోటేటి సరస్వమ్మ గారు ప్రేమతో తెలియజేశారు. ఆవిడ పేరు అందరికి తెలిసిన వాళ్ళే, బోటేటి సరస్వమ్మ. ND 1/2005 సంవత్సరం ప్రహ్లాద స్వామి పుట్టినరోజు నాడు కొమరగిరి పట్టణంలో వారి సన్నిధిలో బాబా గురించి ఉపన్యసించడానికే తీసుకెళ్లి ప్రహ్లాద స్వామి దర్శన భాగ్యం కలిగించి వారి గురించిన విశేషాలు తెలియజేశారు సత్యనారాయణ చౌదరి గారు. ఈ సత్యసాయి విశ్వవిద్యాలయంలో అకాడమిక్ కౌన్సిల్ మెంబర్ గా 22/11/2011 నాడు స్నాతకోత్సవంలో పాల్గొన్నప్పుడు డాక్టర్ గంగాధర శాస్త్రి గారు ఇందాక 700 కోట్లు 300 కోట్లు అన్ని నాకు చెప్పింది ప్రొఫెసర్ గంగాధర శాస్త్రి ఒకసారి మన తత్వంగా అనుకొచ్చారు. ఈ గంగాధర శాస్త్రి గారు స్వామి రీసెర్చ్ విద్యార్థులను పిలిపించి వారితే నీలకంఠ పర్వత యోగ సమాచారం నాకు తెప్పించారు. 29/3/2012 నాడు సత్యసాయి బ్రహ్మోత్సవాలకై గరివిడి మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆధ్యాత్మిక విభాగం సమన్వయకర్త శ్రీ దుర్గా ప్రసాద్ గారు ఆర్డి అవేలి సేకరించిన బాబా గారి గురించిన సిద్ధాంత ఉపన్యాసంలో భాగాల నుంచి నాకు ఆశ్చర్యం కలిగించారు. ఉల్ఫ్ మెస్సింగ్, ఆసారాం బాబు మహాశయులను కూడా కలవమని సూచించారు. జనార్దన్ సాయి సంపాదకులు చిరంజీవి శ్రీనివాసులు గారు. బాబా దివ్య చరిత్ర మీకు చెప్తున్నానండి. సత్యం శివం సుందరం. నేను ఈ గ్రంథం చెప్పడానికి ఎప్పుడు డిసైడ్ అయ్యంటే ఎప్పుడైతే సత్యం శివం సుందరంలో మధ్య మధ్యలో ఈ మహనీయుల ప్రస్తావన వచ్చినా అప్పుడే నాకు థాట్ వచ్చింది. బట్ ఇది దగ్గర 4-5 నెలలు అయింది ఇప్పటికి. అనుకున్నాను కానీ చేతికి రావడానికి. బాబా దివ్య చరిత్ర, సత్యం శివం సుందరం సంపుటాలు, సనాతన సాధులు, బాబా ఉపన్యాసాలు, డాక్టర్ గాడియా రచించే సాయి స్మరణం, మహేశ్వరానంద రచించిన నరనారాయణ గుహాశ్రమం, పెద్దబొట్టు రచించిన స్వీయ చరిత్ర, శ్రీమతి కన్నాంబ రచించిన సత్యసాయి ఆనంద సాయి, సాయిదాసు గారి దివ్యావతార దివ్య పదముద్రలు, ప్రశాంతి పబ్లికేషన్ ట్రస్ట్ హైదరాబాద్ రచించిన విశేష సంచికలు, ఇలా ఎన్నో గ్రంథాలు నాకు ఉపకరించాయి. వాటన్నింటిలో ఉన్న గ్రంథాల్లో ఉన్న అంశాలని ఆయన క్రోడీకరించి ఈ గ్రంథస్థం సంకలనం అన్నమాట. బాబా దివ్య సందేశాలను దేశ దేశాల వారికి ఆనంద తన్మయత్వంతో అందిస్తున్న ధన్యాత్ములు ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు 1960 సంవత్సరంలో గుంటూరు ఏసీ కళాశాలలో నేను వారి విద్యార్థిని. ఈయన సుమన్ బాబు గారు అనిల్ కుమార్ గారు స్టూడెంట్. అప్పటికి ఇప్పటికీ వారి ఉపన్యాసం ఒక అందాల హరివిల్లు, ఆనందాల విరజిల్లు. ఈ పుస్తకాన్ని ప్రేమతో ప్రచురిస్తున్న శ్రీ గోపీకృష్ణ గారికి, శ్రీ గుప్తా గారికి నా నమస్సులు. ఇలా ఎందరో మహానుభావుల సహకారం వల్ల ఈ సుకృతి ఇలా శుభాకృతి ధరించింది. ఏదైనా సుకృతి ఉండాలండి. సాయి స్వరూపులైన అందరికీ ప్రేమపూర్వకమైన కృతజ్ఞతాభి వందనాలు. చివరగా మన బాబా గురించి, మన స్వామి గురించి యోగులు, అవధూతులు, మహర్షులు ఏమని ప్రశంసించారో, ఏమని వినిపించారో తెలుసుకుని ఆనందపడి ఆశ్చర్యపడే విషయాలు మన సాయి భక్తులందరికీ తెలియజేయాలి.
వారు కూడా విషయాలు తెలుసుకుని పరమానంద భక్తులు కావాలనే తపనతో ఈ కృషి చేశాను. బాబా ప్రేమ పరిమళాలను వెదజల్లే ఈ నా హృదయ పుష్పాన్ని బాబా శ్రీ చరణ కమలాలపై ప్రేమతో సమర్పణ చేస్తున్నాను అన్నారు జంజాల సోమన బాబు. జస్ట్ ఒక ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకుని యూ కెన్ కంక్లూడ్ సెక్షన్ అండి. ప్రారంభం జస్ట్ టచ్ చేసేసి యూ కెన్ కంక్లూడ్. ఇందులో రెండు రెండుగా విభజించారండి. ఇది సెకండ్ పార్ట్ కొన్ని గ్రంథాల్లో కూడా ఉంది. సత్యసాయి సెకండ్ 2007 చాలా గ్రంథాలు. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ బాబాను దర్శించిన యోగులు. సెకండ్ పార్ట్ ఈజ్ మహర్షుల భవిష్యవాణి, స్వామి గురించి ఏం చెప్పారు. సో ఫస్ట్ పార్ట్ లో ఆయన అన్నట్టుగా సుమన బాబు గారు శ్రీ వెంకటదూత గారితో ప్రారంభించారండి. జస్ట్ విల్ స్టార్ట్ అండ్ టాప్. నేను ఈ దగ్గర 4 సంవత్సరాల క్రితం ఒక సత్సంగంలో చెప్పానండి ఈ టాపిక్. నేను ఈ పుస్తకంలో డేట్లు కూడా వేసుకున్నాను. ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రస్తావన చేశాను డేట్లు వేసుకోవడం నాకు అలవాటు అండి. 4 years బ్యాక్, 4.5 years తపోవనంలో చెప్పాను. ఇది తపోవనాలు ప్రారంభమైన కొత్తలో 1 month తర్వాత కరోనా టైంలో చెప్పాను. ఇది కరుణాంతరంగులైన షిరిడి సాయినాథుడు ద్వారకామాయిలో కొలువుదీరి ఉండే రోజుల్లో ఆ పరిసర ప్రాంతాల్లో రక్షక భటులు ఒక పర్యాయం ఒకసారి ఒక దొంగను పట్టుకున్నారు. ఆ దొంగ రక్షక భటులతో తనపై మోసిన దొంగతనం అబద్ధమని, ఆ సొమ్మును బాబాయే తనకిచ్చారని అని అన్నాడు. దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ అంటారు. ఇప్పుడు ధులియా కోర్టు వారు బాబాను విచారింపదలిచి బాబాకు సమన్లు జారీ చేశారు. బాబా ఆ కాగితాన్ని చింపి అవతల పారేస్తారు. నానా చందోర్కర్ వంటి వారు ఎంతో ప్రయత్నించి బాబాను శాంతపరిచి విచారణ సాయి దర్బార్లోనే జరపడానికి అంగీకరింపజేశారు. నానా జోషి అనే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వచ్చి విచారణ జరిపించారు. మనం షిరిడి చరిత్రలో కూడా చెప్పే అంశం ఉంటుంది. ఇక్కడ మెజిస్ట్రేట్ పేరు నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఆ మెజిస్ట్రేట్ పేరు ఏంటి? నానా జోషి. అప్పుడు కోర్టు వారికి షిరిడి సాయినాథునికి జరిగిన సంభాషణ ఈ విధంగా సాగింది. కోర్టు వారు అడుగుతున్న మీ పేరేంటి అని. అప్పుడు బాబా వారు వీరంతా నన్ను సాయిబాబా అంటారు అని అన్నాడు. వాళ్ళ కోర్టు వారు తండ్రి పేరు ఇప్పుడు బాబా సాయిబాబా అన్నారు. కోర్టు వాళ్ళ గురువు ఇప్పుడు బాబా వెంకుస అన్నారు. కోర్టు వారు మీ వయస్సు బాబా లక్షల సంవత్సరాలు అన్నాడు. కోర్టు వారు మీరు చెప్పిందంతా సత్యమేనా? ఎందుకంటే మనం ఏదో చిరంజీవి సినిమాలో కాశీ క్షేత్రంలో ఏడ్చుకుంటూ చెప్తారు వాళ్ళ పేర్లు ఘనసాల వాళ్ళు వీళ్ళు మా అంటే ఎవరు నమ్ముతాడండి? ఘనసాల వెంకటేశ్వరం మాకు చుట్టాం ఏడ్చుకుంటూ దొంగ చెప్పారు. చిరంజీవి సినిమా. శివుడి పాట కూడా బాగుంటుంది, బంబం బోలేనాథ్. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ వింటే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిందంటే సత్యమేనా? బాబా వారు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కోర్టు వారు ఆ దొంగ ఎవరు మీకు తెలుసా? బాబా నాకు తెలియని వాడు ఎవరు లేరు. కోర్టు వాడు ఆ దొంగ ఆ వస్తువులు మీరే అతనికి ఇచ్చారని అంటున్నారు. అప్పుడు బాబా అలా అన్నాడా? అవును, ఎవరికైనా నేనే కదా ఇచ్చేది. ఏం అద్భుతమైన సమాధానం. ఎవరికైనా నేనే కదా ఇచ్చేది. సంభాషణ ఈ విధంగా జరిగిందండి. ఆ మెజిస్ట్రేట్ ఏమి రాసుకోవాలో అర్థం కాలేదు. ఇందులో ముఖ్యంగా షిరిడి సాయినాథుడు తన గురువు పేరు వెంకుస అని స్పష్టంగా చెప్పడం జరిగింది.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1990 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ నాడు ప్రశాంత నిలయంలో తన దివ్య ఉపన్యాసంలో ఔరంగాబాద్ జిల్లాలోని పత్రి అనే చిన్న గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో 1835 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ నాడు బాబా జన్మించారు. చాలా విషయాలు షిరిడి బాబు గారు స్వామి చెప్తేనే తెలిసింది. చాలా గ్రంథాల్లో లేవు కూడా, దాని షిరిడి చరిత్రలో కూడా లేదు. షిరిడి బాబు పసివాడిగా ఉన్నప్పుడు ఏవో కొన్ని కారణాల వల్ల ఆయన కన్నతండ్రులు దూరంగా కాగా ఆ పిల్లవాడు ఒక ఫకీర్ చేతిలో పడ్డాడు. కానీ వారి రక్త సంబంధం కాకపోవడం చేత ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడలేదు. కొంతకాలం తర్వాత అతడు గోపాలరావు దేశ్ముఖ్ అనే వ్యక్తికి పిల్లవాడిని అప్పగించాడు. అతడు గొప్ప పండితుడు, మహాజ్ఞాని. అందుచేత ప్రజలు అతన్ని వెంకూసా అని, అతని పేరు వెంకూసా అనేది బిరుదు, ఆయన అసలు పేరు గోపాలరావు దేశ్ముఖ్. అందుచేత ప్రజలు అతన్ని వెంకూసా అనే బిరుదుతో పిలిచేవారు అని తెలిపారు స్వామి. షిరిడి బాబా 12 సంవత్సరాల పాటు 1839 to 1851 35లో పుట్టాడు. 4 సంవత్సరాలు ఎక్కడెక్కడ పెరిగాడు. తర్వాత 1839 నుంచి 51 వరకు 12 years వెంకుసా సంరక్షణలో పెరిగాడు. వెంకుసా బాబాను ప్రేమతో పెంచి పెద్ద చేశాడు. దానివల్ల ఆశ్రమంలో మిగిలిన పిల్లలకు బాబా పట్ల అసూయ ఏర్పడింది. జలసి అని ఇప్పుడు కాదనమాట. అసూయ ద్వేషాలు అనాదిగా కొత్త యుగం నుంచి కూడా ఉన్నాయి, మనకు తెలియదు. ఒక పిల్లవాడు అసూయ పట్టలేక ఒక ఇటుక రాతిని బాబాపై విసిరివేశాడు. అదే సమయంలో బాబాను కాపాడటం కోసం వెంకుసా అడ్డంగా వచ్చి ఆ దెబ్బను తానే భరించాడు. తరువాత యువకుడైన బాబా ఆశ్రమం విడిచి వెళ్ళిపోయి 1853లో షిరిడి చేరుకున్నాడు. 51 వరకు వెంకుసా సంరక్షణలో ఉన్నారు. 2 years అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడ తిరిగి 53లో ఆయనకి షిరిడీకి చేరుకున్నాడు. షిరిడి బాబాను పెంచి పెద్ద చేసిన మహాత్ముడైన వెంకుసాకి మరొక పేరు వెంకావధూత. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. విల్ కంటిన్యూ స్లోలీ లైక్ దిస్ అండి. జై సాయిరామ్. థ్యాంక్ యూ స్వామి.